Yes, good. Okay. సో అసలు రియాలిటీలో మనకి ఏంటనేది చూద్దాం. ఓకే, గుడ్. సో నౌ ఎస్ ఫ్రెండ్స్, ఈస్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు యూ ఫ్రెండ్స్? స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. సూపర్, ఎక్సలెంట్. ఓకే, గుడ్. సో కొంచెం శ్రద్ధగా వినండి. సబ్జెక్టు మంచి సబ్జెక్టు, చాలా 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 చక్కటి సబ్జెక్టు, మంచి సబ్జెక్ట్. సరే చూద్దాం. అయితే ఇక్కడ చూస్తే మీరు ఓకే ఫైన్. జనరల్గా మనకి సరే చూడండి, ఇప్పుడు రియాలిటీలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ యాక్టివిటీ ఏదైనా ఉండొచ్చు. ఆ బిజినెస్ యాక్టివిటీలో అర్థమైందా? ఆ బిజినెస్ యాక్టివిటీలో మనం పూర్తి స్థాయిలో పార్టిసిపేషన్ చేయాలంటే అది ఆన్లైన్ ఆఫ్లైన్ డిసైడ్ అవ్వాలి. అది ఆన్లైన్ అనుకుంటే, సో ఆన్లైన్ యాక్టివిటీ అంటే ఈ బిజినెస్ ని నేను ఆన్లైన్ ద్వారా యాక్సెప్ట్ చేసుకోవాలంటే కుదరదు. కాబట్టి ఈ ఆన్లైన్ ద్వారా యాక్సెప్ట్ చేయాలంటే కుదరదు. కాబట్టి ఈ బిజినెస్ అనే దానికి నేను ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసుకుంటాను. ఓకే, ఆ సాఫ్ట్వేర్ తయారు చేసుకొని ఆ సాఫ్ట్వేర్ తయారు చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ చేస్తా. ఓకే, ఆ సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేసిన తర్వాత అది ఒక సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తా. ఓకే, ఆ సర్వర్ లో డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు ఎవరైనా సరే కస్టమర్ ఇక్కడ ఉంటాడు, వాడు ఈ సాఫ్ట్వేర్ ని యాక్సెప్ట్ చేసుకుంటాడు. మీన్స్ వాట్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ యాప్ అంటారే. మీరు ఈ ప్రపంచంలో 2020కి 2020 తర్వాత నుంచి ప్రపంచం సృష్టిస్తుంది ఆన్లైన్. ఎస్, గుడ్ డిమాండ్. కాబట్టి అట్లాంటి ఆన్లైన్ లో మనం ప్రతిదీ యాక్సెస్ చేసుకోవాలంటే, ఆన్లైన్ లో చేయాలంటే బిజినెస్ కి సాఫ్ట్వేర్ ఉండాలి, సాఫ్ట్వేర్ తయారవ్వాలి, సాఫ్ట్వేర్ టెస్ట్ చేయాలి, సాఫ్ట్వేర్ టెస్ట్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చాలా మంది ఏమంటే అప్లోడ్ చేయటం సర్వర్లో, డిప్లాయ్ చేయటం సర్వర్లో, దాన్నే మనం ఇన్స్టాలేషన్ అట్లా ఇన్స్టాలేషన్ అంటే అంతే కదా. సో ఆఫ్టర్ డిప్లాయింగ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ దిస్ సర్వర్స్, ఎండ్ యూజర్స్ కెన్ యాక్సెస్ దిస్ అప్లికేషన్. ఎండ్ యూజర్స్ అంటే మనం సంథింగ్ ఎస్, మన ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అట్లా నుంచి యాక్సెస్. అంటే ఇక్కడ విషయం ఏంటి మనకి అంటే, బిజినెస్ ఉంది, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా తయారు చేయాలి. ఆ బిజినెస్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ని తయారు చేసే వ్యక్తినే మనం ఏమని పిలుస్తాం? సాఫ్ట్వేర్ డెవలపర్. ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్. ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ ఈ బిజినెస్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ని తయారు చేస్తాడు. అయితే ఆ బిజినెస్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ కరెక్ట్ గా పనిచేస్తుందో లేదో చెక్ చేసేవాడు టెస్టర్. దాన్ని మనం టెస్టింగ్ అంటాం. ఎ టెస్ట్ ఇంజనీర్ కెన్ టెస్ట్ దిస్ అప్లికేషన్ వెదర్ ద బిజినెస్ అప్లికేషన్ గివింగ్ యూ ఏ ప్రాపర్ రిజల్ట్ ఆర్ నాట్. ఎస్, అంటే యాజ్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే క్లయింట్ బిజినెస్ స్టడీ చేస్తాడు ఎవరు? టెస్ట్ ఇంజనీర్. క్లయింట్ బిజినెస్ మొత్తం స్టడీ చేసిన తర్వాత అప్పుడు ఈ సాఫ్ట్వేర్ టెస్ట్ చేస్తాడు. అంతేగాని క్లయింట్ బిజినెస్ నాలెడ్జ్ లేకుండా ఐ వాంట్ టు బికమ్ ఏ టెస్ట్ ఇంజనీర్ అంటాం చాలా వరకు రాంగ్ ప్రొసీజర్. చాలా మంది ఇది తెలియక టూల్స్ గానే నేర్చుకుంటున్నారు. టూల్స్, టెస్టింగ్ టూల్స్ అంతే. అసలు బిజినెస్ తెలియదు, బిజినెస్ యాక్టివిటీ తెలియదు, ఆ బిజినెస్ ఫ్లో తెలియదు. అసలు ఈ బిజినెస్ ఇలా ఉండాలి, గతంలో ఇలా ఉంది, దానికి దీనికి మధ్యలో వేరియేషన్ ఉండాలి, ఆ వేరియేషన్ కోసం ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ అంటే కొత్త ఫీచర్స్ తయారు చేస్తున్నాం అనేది టెస్ట్ ఇంజనీర్కి తెలియాలి. మనం ఎట్లాగంటే సరే పైన టూల్స్ అంటే టూల్సే, అట్లా నేర్చుకుంటే సబ్జెక్ట్ రాదు. కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ నుంచి బిజినెస్ దగ్గర నుంచి రావాలి. ఎవరు? టెస్ట్ ఇంజనీర్ అయినా, సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా, ఎవరైనా సరే అది అర్థం చేసుకోవాలా. సో వీళ్ళందరికీ మీడియేటర్ ఒకడు ఉంటాడు సాఫ్ట్వేర్ కంపెనీలో, వాడే బిఏ, బిజినెస్ అనలిస్ట్ టీమ్. ఈ టీం ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా వీడికి తెలుసు స్టోరీ మొత్తం. అసలు ఈ బిజినెస్ అనలిస్ట్ అనే టీము ప్యూర్లీ ఫర్ బిజినెస్ అండర్స్టాండింగ్. ఎస్, దే రిసీవ్ ద క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ దే స్టడీ ద బిజినెస్ రిక్వైర్మెంట్ క్లియర్లీ. టోటల్గా ఏదైనా డౌట్ ఉంటే మనం బిఏ టీంని సంప్రదించాలి. ఎవరు?
అది సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అయినా. ఎందుకు మనకు అర్థం కాండి అంటే క్లయింట్ బిజినెస్ గురించి తెలిసిన వ్యక్తి ఎవడన్నా మన కంపెనీలో ఉన్నాడంటే వాడే బిఏ టీమ్, బిజినెస్ అనలిస్ట్ టీమ్ ఇన్ ఇస్ ఎక్సలెంట్ రోల్, బట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ స్కిల్స్. ఈ నోస్ ఓన్లీ బిజినెస్. సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓన్లీ నీకు బిజినెస్ మీద మంచి పట్టుంటే, అండర్స్టాండింగ్ ఉంటే చాలు. అంటే క్లయింట్, ఎవరైతే క్లయింట్ ఉన్నాడో క్లయింట్ తోటి డైరెక్ట్ గా ఈ బిజినెస్ టీమ్ ఇన్వాల్వ్ అయింది. అంటే క్లయింట్ అంటే ఎవడు? వాడు ఏబిసి బ్యాంక్ అవ్వచ్చు, వాడు ఈ కామర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఎవడైనా కానీ క్లయింట్ వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? యా బాస్, దిస్ ఇస్ మై రిక్వైర్మెంట్. ఓకే, ఈ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా నాకు సాఫ్ట్వేర్ తయారు చేయాలని వాడు చెప్తే, అప్పుడు బిఏ టీమ్ దాన్ని స్టడీ చేసి, మళ్ళీ బిఏ టీమ్ మళ్ళీ ఇంకో డాక్యుమెంట్స్ తయారు చేసి, ఆల్రెడీ మనం చెప్పాం ఎస్డిఎల్సిలో, ఆ డాక్యుమెంట్స్ మొత్తం తయారు చేసిన తర్వాత మళ్ళీ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ చేసి, మళ్ళీ ప్లానింగ్ తర్వాత మళ్ళీ డిజైన్ చేసి, ఆ డిజైన్ చేసిన తర్వాత అప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్కి ఇస్తారు. ఏ బాస్, సాఫ్ట్వేర్ డెవలపర్, దిస్ ఇస్ యువర్ డిజైన్, ప్లీజ్ క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ దిస్ డిజైన్. అట్లా అప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ సాఫ్ట్వేర్ తయారు చేస్తాడు. అంటే అప్లికేషన్ టెస్ట్ చేస్తాడు టెస్ట్ ఇంజిన్. అప్లికేషన్ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత డిప్లాయ్ చేస్తాం ఎక్కడ? సర్వర్స్ లో. అట్లా ఆ విధంగా. అంటే ఇది అసలు యాక్చువల్ గా మోడల్. దీన్నే ప్రాజెక్ట్ ప్లానింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇది అర్థం కావాలి ఎవరికైనా సరే. అయితే ఇక్కడ మీరు చూస్తే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాలి అంటే సాఫ్ట్వేర్ ని క్రియేషన్ చేయాలి, సాఫ్ట్వేర్ ని టెస్ట్ చేయాలి. సాఫ్ట్వేర్ ని అనేక రకాలుగా మనం టెస్ట్ చేస్తాం. ఎస్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫేజ్ లో మనం డిఫరెంట్ గా టెస్ట్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఒక ఫేజ్ అనుకుంటే, సాఫ్ట్వేర్ ని టెస్ట్ చేయడానికి మరొక ఫేజ్ అనుకుంటే, చేసిన సాఫ్ట్వేర్ ని అగైన్ మళ్ళీ మనం ఇంకొక ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేస్తాం. అలాగే ఇంకొక ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేస్తాం. ఆ ఫైనల్ గా వచ్చే ప్రొడక్ట్ ని వేరే ఎన్విరాన్మెంట్ లోకి స్టోర్ చేస్తాం, అంటే డిప్లాయ్ చేస్తాం. అది అంటే అట్లా. అంటే ఇదగా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అంటే ఎన్విరాన్మెంట్ 1, ఎన్విరాన్మెంట్ 2, ఎన్విరాన్మెంట్ 3, ఎన్విరాన్మెంట్ 4, ఎన్విరాన్మెంట్ 5 ఇలాగా అనుకో. ఫర్ సపోజ్, ఏం సార్ మా దాంట్లో 3 ఉన్నాయి. నీ కంపెనీలో నీ ఆర్గనైజేషన్ అట్లా ఉన్నాయి, నీకు తెలిసిన ఫ్రెండ్ ఆర్గనైజేషన్ అలా ఉన్నాయా, ఇంకొక ఆర్గనైజేషన్ ఇలా ఉన్నాయి. అంతేగాని దానికి దీనికి కంపేర్ చేసుకోకూడదు. నో, వాళ్ళు మీ ఫ్రెండ్ ఆర్గనైజేషన్ అలా ఉండొచ్చు, ఇంకో వేరే వాళ్ళ ఫ్రెండ్ ఆర్గనైజేషన్ ఇలా ఉండొచ్చు, చెప్పలేం. ఎస్. సో ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా సరే ఒక డెవలపర్ ఉన్నాడు అనుకో, ఆ డెవలపర్ అనేవాడు బిజినెస్ రిక్వైర్మెంట్ కి కోడ్ రాయాలి. దే రైట్ ద కోడ్ ఫర్ దిస్ బిజినెస్. అర్థమైంది? అంతే కదా. బిజినెస్ కి సంబంధించిన రిక్వైర్మెంట్ తీసుకొని వాడు ఏం రాస్తారు? కోడ్ రాస్తారు. రైటింగ్ ద కోడ్. మరి కోడ్ అనేది ఎక్కడ రాస్తాం? మెట్రో స్టేషన్ లో, బస్ స్టాండ్ లో రాసేది కాదు కదా. మరి కోడ్ రాయడానికి వాడికి ఏం కావాలా? సర్వర్లు కావాలా. సర్వర్లు. దానినే మనం ఏమంటామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి వాడికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా మనం తయారు చేసి వాడికి ఇస్తాం కోడ్ రాసుకోవడానికి. అలాగా ఇది ఇక్కడ. ఇవన్నీ సర్వర్. ఎస్. వాడు ఆ సర్వర్స్ లోకి తన ల్యాప్టాప్ ఇక్కడ ఉంటే తన ల్యాప్టాప్ సహాయంతో ఆ సర్వర్ లో కనెక్ట్ అయి కోడ్ రాసుకుంటాడు. మరొక డెవలపర్ తన ల్యాప్టాప్, ఎస్, తన ల్యాప్టాప్ నుంచి సర్వర్ కనెక్ట్ అయి కోడ్ రాసుకుంటాడు. తన ల్యాప్టాప్ మళ్ళీ సర్వర్ కనెక్ట్ అయి కోడ్ రాసుకుంటాడు. ఎప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేయాలా బిఫోర్ దాట్. అదర్వైజ్ హౌ కెన్ ద రైట్ ద కోడ్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ ద కోడ్ ఎనీవేర్. ఎక్కడ రాయాలి అది? నీ ల్యాప్టాప్ లో కాదు, సర్వర్స్ లో లాగిన్ అయి చేయాలి. అందువల్ల క్లౌడ్ ఇంజనీర్ కావాలి ఇక్కడ. ఓకే, అంటే అక్కడ క్లౌడ్ ఇంజనీర్ కావాలి. ఆఫ్టర్వర్డ్స్ మనకి ఎన్విరాన్మెంట్ ఉంది, దాన్ని మనం ఏమనొచ్చు? టెస్టింగ్ చేసుకోవాలి. టెస్టింగ్ అంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ క్లౌడ్ ఇంజనీర్స్. ఎస్. అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ రిక్వైర్డ్. అగైన్ మై టెస్ట్ ఇంజనీర్స్ డైరెక్ట్ గా ఇక్కడ ఉంటారు. టెస్ట్ ఇంజనీర్స్ ఇలా టెస్ట్ చేస్తారు అనుకోండి. మళ్ళీ అగైన్ దిస్ ఇస్ వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మళ్ళీ అగైన్ దీన్ని మళ్ళీ మరొకసారి టెస్ట్ చేస్తాం. మరొకసారి టెస్ట్ చేయడానికి మరేం కావాలా? మళ్ళీ సర్వర్లు కావాలా. మళ్ళీ సర్వర్లు దేనికి? ఇది కూడా టెస్టింగేనా? ఇది కూడా టెస్టింగే. అంటే ఇది కూడా టెస్టింగే, మరొక ఎన్విరాన్మెంట్.
మరొక ఎన్విరాన్మెంట్, మరి ఇది కూడా టెస్టింగ్. ఏంటది? అది డిఫరెంట్ గా చేస్తాం. ఇక్కడ సర్వర్లు కావాలి మనకి, డిఫరెంట్ గా చేస్తాం. ఏంటి? ఎస్ఐటి అనొచ్చు. ఏంటిది? సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ అవ్వచ్చు. ఎస్ ఫ్రెండ్స్, సిస్టమ్ ఎస్ఐటి అవ్వచ్చు. ఆ, తర్వాత ఏంటిది? లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అవ్వచ్చు. దానికోసం సపరేట్ ఒక ఎన్విరాన్మెంట్ లో తయారు చేస్తారు. ఒక్కొక్కళ్ళు అయితే ఎస్ఐటి కోసం సపరేట్ ఎన్విరాన్మెంట్, అంటే దట్ క్లయింట్ టు క్లయింట్. ఇట్ మే హ్యాపెన్ క్లయింట్ టు క్లయింట్. ఒక క్లయింట్ అంటాడు మొత్తం దాంట్లో చేసేవా అంటాడు, అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ లో అన్ని చేస్తాం, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్, ఎస్ఐటి అట్లా. ఒక్కొక్కడు అంటాడే నాకు అట్లా కాదు, ఎస్ఐటి సపరేట్ ఎన్విరాన్మెంట్ కావాలి, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ సపరేట్ ఎన్విరాన్మెంట్ కావాలి, టెస్టింగ్ పర్పస్ కోసం. ఇది వచ్చేసి యూఐటి పర్పస్ కోసం. యూఐటి అంటే దీన్నే మనం ఏమంటామంటే స్టేజింగ్ అంటాం. స్టేజింగ్. దీన్నే ఇంకో భాషలో ఏమంటామంటే ప్రీ ప్రొడక్షన్ అంటాం. ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ కూడా టెస్టింగే, కాకపోతే ఏంటంటే క్లయింట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూడా ఇది కూడా టెస్టింగ్ అనేగా, ఇది కూడా టెస్టింగే, బట్ దెర్ ఇస్ నో క్లయింట్ ఇంటరాక్షన్ హియర్. జస్ట్ మా టెస్టర్స్ టెస్ట్ చేస్తూ ఉంటారు, మా టెస్ట్ ఇంజనీర్స్ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దేర్ ఇస్ నో క్లయింట్ ఇంటరాక్షన్. ఆ టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు క్లయింట్ ఇంటరాక్షన్, క్లయింట్ తీసుకుంటాడు. ఎస్, ఓకేనమ్మా చేశారా అట్లా. అలాగా మళ్ళీ అంటే దానికి మళ్ళీ సర్వర్, దానికి మళ్ళీ ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి మళ్ళీ సర్వర్లు, దానికి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటి? నెక్స్ట్ ఫైనల్ ఎన్విరాన్మెంట్. ఇది ఫైనల్. దీన్నే మనం ఏమంటామంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాడు కొంతమంది ఒక భాషలో. దీన్నే ఇంకో భాషలో ఏమంటామంటే లైవ్ ఎన్విరాన్మెంట్ అంటారు ఇంకొంతమంది ఇంకో భాషలో. దీన్నే మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని కూడా అంటాం. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా అంటాం. ఇంకో భాషలో దీన్నే మనం ఏమంటామంటే డిఎంజి ఎన్విరాన్మెంట్ అని, అంటే డీమిలిటరైజ్డ్ జోన్ ఎన్విరాన్మెంట్. అంటే టోటల్ గా ఎక్కడి నుంచి వచ్చిన కోడ్ అంతా కూడా ఎస్ డైరెక్ట్ గా మనకి ఇదిగో ఈ ప్లేస్ లోకి వస్తుంది. అంటే ఎవరెవరో టెస్టులు చేస్తూ ఉంటారు, డెవలప్లు చేస్తూ ఉంటారు, మొత్తం చేస్తూ ఉంటారు, టోటల్ గా అదంతా కూడా ఇక్కడికి వస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ నేనేమనుకుంటానంటే, సో ఇక్కడ కనపడే ప్రతి ఎన్విరాన్మెంట్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దిస్ ఇస్ వాట్ ఇన్ఫ్రా దిస్ ఇస్ వాట్ ఇన్ఫ్రా. ఇదంతా ఇన్ఫ్రానే, ఇదంతా కూడా ఇన్ఫ్రా. మరి ప్రొడక్షన్ సర్వర్లో కూడా, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో కూడా ప్రొడక్షన్ సర్వర్లు ఉంటాయి. దిస్ ఇస్ వాట్ ఇన్ఫ్రా. ఇలాగా అంటే నేనేమంటానంటే, ఇలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి పూర్తి స్థాయిలో అవసరం కావాలి. మరి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు తయారు చేస్తారంటే క్లౌడ్ ఇంజనీర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేసే వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. చూసారా? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్, ఎస్ఐటి ఆర్ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఇలా డిఫరెంట్ గా డిఫరెంట్ గా. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు? ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఈ సైడ్ తెచ్చి ఎస్ఐటిని ఆ సైడ్ పెట్టి, అంటే డిఫరెంట్ గా వాడి ఇష్టం వచ్చినట్టు టెస్ట్ చేసుకుంటాడు. ఫైనల్ గా అంతా ఓకే అయిన తర్వాత మాత్రమే ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. మొత్తం ఫైనల్ గా ఓకే అంటే క్లయింట్ ఓకే అయిన తర్వాత మాత్రమే. ఇఫ్ ద క్లయింట్ ఈస్ సాటిస్ఫైడ్, అదర్వైజ్ క్లయింట్ సాటిస్ఫై అవ్వకపోతే ఇక లేదు, ఛాన్స్ లేదు, నో నథింగ్. అర్థమైంది అట్లా. అంటే మరొకసారి క్లయింట్ మళ్ళీ చూసుకుంటాడు, మరొకసారి. ఎస్, అంటే అఫీషియల్ గా మళ్ళీ అంటే మళ్ళీ అంటే క్లయింట్ ఎప్పుడు అప్లికేషన్ తోటి ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాడు. అసలు నా అప్లికేషన్ ఏంది, ఎలా చేస్తున్నారు, ఏంది మీరు, ఇవన్నీ చేస్తానే ఉంటారు. అర్థమైందా? అందుకోసం కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఇదిగో ఇప్పుడు ఇది ఎస్ఐటి ఇవన్నీ ఉన్నాయే, అవన్నీ ఈ సైడ్ పడేస్తారు. టెస్టింగ్ టీమ్ ఇది ఒక టెస్టింగ్, ఇది ఫంక్షన్, ఇది జనరల్ గా చెప్పాలంటే ఇది ఒకటి, దీనికోసం ఒక టీం పనిచేసింది. ఈ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోసం మరొక టీం. అంత టెస్టింగ్ అంతా ఒకళ్ళే చేయరు, గుర్తుపెట్టుకోండి. టెస్టింగ్ మొత్తం ఒకళ్ళే చేయరు. ఈ టెస్టింగ్ టీం కొన్ని ఫంక్షనాలిటీస్ టెస్ట్ చేస్తారు. వీళ్ళు సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, లోడ్ అండ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. వీళ్ళంతా చేసిన తర్వాత అప్పుడు ప్రీ ప్రొడక్షన్ లో క్లయింట్ వచ్చి చూసుకుంటాడు కొన్ని ఏరియాలో. అట్లా కూడా ఉంటది. అలా అర్థమైంది అట్లా. అంటే ఎట్లా సార్ ఏంటి? ఎస్, అప్పుడు ఏంది? డెవ్లు ఉంటది. డెవ్లో కొంత డెవలప్ చేస్తాం. తర్వాత ఏంది? క్యూఏలో ఏం చేస్తాడు? మన టెస్ట్ ఇంజనీర్లు చేస్తారు.
టెస్ట్ ఇంజనీర్లు చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ తీసుకుంటాడు. లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఇంజనీర్లు వేరుగా ఉంటారు, వీళ్ళు వేరుగా ఉంటారు. లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఇంజనీర్స్ అంటే ఇక్కడ క్యూఏ ఇంజనీర్స్, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఏమొచ్చు అంటే సెలీనియం వచ్చు. వీళ్ళు టెస్ట్ ఇంజనీర్లే, సెలీనియం ఆర్ యుఎఫ్టి. యుఎఫ్టి అంటే క్యూటీపీ. క్యూటీపీ అనేది ఓల్డ్ నేమ్, యుఎఫ్టి అనేది కొత్త పేరు. టస్కా అవన్నీ వాళ్ళకి ఇంతవరకే వచ్చు. ఈ టెస్ట్ ఇంజనీర్లకి వాళ్ళు దీన్ని ఉపయోగించి టెస్ట్ చేస్తారు. లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయడానికి సపరేట్ టూల్స్ ఉంటాయి మళ్ళీ. అదేంది, అది జే మీటర్, లోడ్ రన్నర్, ఆ టూల్స్ వేరు. అంటే లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ వేరు. దాన్ని మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటాం. అర్థమైందా, అది వేరే అసలు. ఇదేమో ఓవరాల్ గా అప్లికేషన్ టెస్ట్ చేస్తూ ఉంటాడు. వీడొట్లే లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తాడు. ఈ టూల్స్ జే మీటర్, లోడ్ రన్ ఉంటాయి. అది ఒక ఎన్విరాన్మెంట్ అంటున్నా నేను. ఆ తర్వాత ఎస్ఐటి అనుకో, ఎస్ఐటి, ఇవి ఎస్ఐటి చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. అంతేగాని టెస్ట్ ఇంజనీర్ అనగానే మొత్తం ఆచార్య చేపిస్తారని, నో 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 నో, దయచేసి అట్లా అనుకోవద్దు. అట్లా అంటే ఇక్కడ టెస్ట్ ఇంజనీర్ సెలీనియంతో, క్యూటీపీతో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటే, ఇక్కడ మళ్ళీ లోడ్ రన్నర్ జేమీటర్తో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటే, ఇక్కడ ఎస్ఐటి సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసేవాడు మరొకళ్ళు ఉంటే. అర్థమైందా. ఆ తర్వాత ఫైనల్ గా మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ రాసుకో. అట్లా అంటే నీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, దాంట్లో అప్పుడు క్లయింట్ యాడ్ అవుతాడు. ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, యూఏటి. దాన్నే మనం ఏమంటాం, స్టేజింగ్ అంటాం. ఆ స్టేజింగ్ లో మళ్ళీ ఫైనల్ టెస్టింగ్ ఇక్కడ జరిగింది. ఇక ఫైనల్ గా క్లయింట్ ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ ప్రొడక్ట్ ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మూవ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంది అని అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క స్టైల్ ఫాలో అవుతాడు, డిఫరెంట్ గా. అర్థమైందా. అంటే ఇవన్నీ నేను ఇట్లా వరుసగా రాస్తున్నానే, వరుసగా రాసేది ఏం జరగదు ఇక్కడ, నేను అర్థం కావడం కోసం రాస్తున్నా. అర్థమైందా. వరుసగా ఏంది, వరుసగా ఇది అయిపోయింది అది, అది అయిపోతే ఇది, అట్లే ఉండదు. ఓ ఫంక్షనాలిటీని ఒకటి చెక్ చేసుకుంటూనే ఉంటాడు. లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ వాడు వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. ఎస్ఐటి వాడు వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. ఇక వాడు ఫంక్షనల్ ఏదైతే ఉందో ఫంక్షనాలిటీ టెస్ట్ చేసేవాడు, ఓవరాల్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసేవాడు వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ మెంబర్స్ టెస్ట్ ఇంజనీర్స్ పని చేస్తూ ఉంటారు. అంతేగాని ఇట్లే ఉండదు. అదే వరుస నేను రాస్తున్నా మీకు అర్థం కావడం, వరుసలో ఇట్లా ఉంటది అంటే అర్థం కావడం కోసం మీకు. అంటే లాస్ట్ లో నేను ప్రీ ప్రొడక్షన్ చూపించా. ప్రీ ప్రొడక్షన్ తర్వాత డైరెక్ట్ గా ఇంకా ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తాం కోడ్ని. బట్ మొత్తం క్లయింట్ అప్రూవల్ తీసుకోవాలి. అంతేగాని నేను ఆటోమేషన్ తెలుసు నాకు, నేను డెవాప్స్ ఇంజనీర్ అంటే కుదరదు. ఎస్, వి మస్ట్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. ఆటోమేషనే, డైరెక్ట్ గా ఆటోమేషనే, కానీ క్లయింట్ నుంచి నువ్వు అప్రూవల్ తీసుకోవాలి. క్లయింట్ అందుబాటులోకి రావాలా, క్లయింట్ ఒప్పుకోవాలా. ఇదిగో ఎందుకు డౌన్ టైం ఉండాలా. ప్రొడక్షన్ సర్వర్ లో ఆల్రెడీ బిజినెస్ ఇస్ రన్నింగ్, సాఫ్ట్వేర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇస్ రన్నింగ్. బట్ న్యూ సాఫ్ట్వేర్ ఉంది ఇప్పుడు రెడీగా. న్యూ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అయింది. అర్థమైందా. న్యూ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ జరిగింది, టెస్ట్ జరిగింది, అన్ని జరిగినాయి. బట్ అన్ని జరిగిన తర్వాత నెక్స్ట్ కేసులో ఏం రావాలా, డెవలప్ జరిగింది, టెస్టింగ్ జరిగింది, ఆ క్లయింట్ వచ్చి చూసుకున్నాడు, అంతా జరిగింది. అయినప్పటికీ కూడా నువ్వు యు మస్ట్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. ఎప్పుడు, ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేయాలి. ఎందుకు, ఆల్రెడీ ఇది 24/7 రన్నింగ్ ప్రాసెస్ ఉంటుంది బాస్. నువ్వు మెయింటెనెన్స్ తీసుకోవాలి, నువ్వు డౌన్ టైం తీసుకోవాలి అర్జెంట్ గా. తీసుకొని ఆ సర్వర్స్ లో ఈ కోడ్ ని డిప్లాయ్ చేసుకో. ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ ని ఎవరు చేసేది, డెవాప్స్ ఇంజనీర్. అంతే, ఇక్కడ వరకు డెవాప్స్ ఇంజనీర్ రోల్. అర్థమైంది. ఇక్కడ వరకు ఇంక డెవాప్స్ ఇంజనీరే మొత్తం. ఇక ఈ డెవాప్స్ ఇంజనీర్ ఇక్కడ దాకా చూసుకుంటాడు. ఇప్పుడు నుంచి ఇక్కడ ఈ అప్లికేషన్ నడుస్తూ ఉంటది. ఈ అప్లికేషన్ నడుస్తూ ఉంటది ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో, ఈ అప్లికేషన్ నడుస్తూ ఉంటది ప్రొడక్షన్ సర్వర్స్ లో. నడిచేటప్పుడు ఇక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి దీనికి. ఇక అంటే ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ సమస్య, ఈ ఇష్యూ, అది ఇదే అంటారు. దాన్నే మనం ఇన్సిడెంట్స్ అంటాం. సో దీన్ని మొత్తాన్ని మళ్ళీ చేయడానికి ఇంకొక బాస్ ఉంటాడు, వాడి పేరు ఎస్ఆర్ఈ, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. వాడిది వేరే. అంటే ఇది డెవాప్స్ కిందకి రాదా ఏంది అంటే, ఇది డెవాప్స్ కిందకి వచ్చిద్దా లేదనేది కాదు, కానీ వాడిని ఒక యాంగిల్లో తయారు చేసి కంపెనీ వాళ్ళు అట్లా వాడుకుంటున్నారు. వాడి పేరు ఎస్ఆర్. అయితే ఇప్పుడు ఏంటి, ఇక్కడ నువ్వు డెవాప్స్ నేర్చుకోవచ్చు, ఎస్ఆర్ఈ చేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే నెక్స్ట్ అదే కదా ఇది. ఇది ఒక అంటే ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్లు ఒక 10 మంది ఉంటారు అనుకో, అక్కడ ఎస్ఆర్ఈలో ఒక 5 మంది అట్లా ఉన్నా అంతే కదా మరి. అంతేగాని మీరు అనుకున్నట్టుగా ఒక డెవాప్స్ ఇంజనీరే కంపెనీ అంతా ఉంటాడనేది మీ అహోహ, మీ భ్రమ. నో 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 నో. ఒక డెవాప్స్, ఒక టెస్ట్ ఇంజనీరే ఉంటాడనేది మీ భ్రమ. టెస్ట్ ఇంజనీర్స్ కొన్ని లక్షల మంది కావాలా.
ఏదైనా ఈ ప్రపంచంలో ఏదైనా ఆగిపోద్దాం కానీ టెస్టింగ్ ఆగదు. టెస్టింగ్ ఆగితే క్లయింట్ ఊరుకోడు. అర్థమైందా? ఎస్. ఏదైనా సరే ఈ ప్రపంచం మొత్తం ఇదిగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తున్నా సరే టెస్టింగ్ చేసోడు కావాలా. దాన్ని టెస్ట్ చేయాలి బాబు. ఇది బ్యాంకింగ్ అప్లికేషన్, ఇది కామర్స్ అప్లికేషన్. రోబోలతో వాటిలో చేస్తే గందరగోళం అయితే తర్వాత నేను చూసుకోవాలి కదా ముందు. అదేం మామూలు చిన్న విషయం కాదు కదా ట్రాన్సాక్షన్స్. కాబట్టి టెస్ట్ ఇంజనీర్స్కి ఎప్పుడు ఆల్వేస్ ఓపెనింగ్స్ ఉంటాయి. వాళ్ళకి బాగా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. అయితే ఏంటంటే కోడింగ్ నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు. తప్పదు. టూల్స్ మారుతా ఉంటాయి. మారే కొద్దీ నువ్వు టూల్స్ నేర్చుకుంటూ ఉండాలి. పిచ్చి పట్టేది 70 పిచ్చెక్కిది అంతే కదా. మారే కొద్దీ నేర్చుకోవాలా. ఇది అట్లా కాదు. రొటీన్ వర్క్. ఒకటే వర్క్. క్లౌడ్ ఇంజనీర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటర్ అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అయిపోయింది. ఇక ఈ డెవాప్స్ ఇది ఈ స్టోరీ అంతా టూల్స్ కొన్ని ఉపయోగించి లైనెక్స్ ప్లాట్ఫామ్ లో చేస్తాం. ఇది ఎస్ఆర్ఈ. ఇది ఇక్కడి నుంచి వచ్చేది అసలు ఇట్లా. సో ఇవన్నీ ఇట్లా. సో అది విషయం. అయితే ఇక్కడ ఇప్పుడు ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు? మాకు తెలుసు కదా ఇదంతా. మేము ఎక్స్పర్ట్స్ కదా దీంట్లో. అయితే ఎక్స్పర్ట్స్ మీరు ఏం చేయాలి ఇప్పుడు అంటే ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్స్ అన్ని ఇప్పుడు దాకా మనం మాన్యువల్ గా తయారు చేసేది చూసాం. మాన్యువల్ గా అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అయినా, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అయినా, అది ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అయినా, ఏ ఎన్విరాన్మెంట్ అయినా సరే మనం మాన్యువల్ గా తయారు చేస్తున్నాం. లెట్స్ సే సపోజ్ నాకు ఒక ఎన్విరాన్మెంట్ ఉంది అంటే వాడు ఏం చెప్పాడు మా టీమ్ మేనేజర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నాడు. ఓకే అంటే ఏం కావాలి నాకు ఒక 50 సర్వర్లు కావాలన్నాడు. 50 సర్వర్స్, ఐ నీడ్ 50 సర్వర్స్ ఇమీడియట్లీ అన్నాడు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో 50 సర్వర్లు కావాలన్నాడు. అదే అగైన్ మళ్ళీ ఇదిగో క్యూఏ ఎన్విరాన్మెంట్ లో అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో మరొక 50 కాదు 100 సర్వర్లు తీసుకోన్నాడు. ఎందుకంటే టెస్టింగ్ చేయడానికి ఎక్కువ మంది తొందరగా టెస్టింగ్ చేస్తే తొందరగా ప్రొడక్ట్ మూకెళ్ళింది. అందుకని 100 సర్వర్లు అడిగాడు వాడు. అర్థమైంది. 100 సర్వర్లు అడిగాడు. సో టెస్టింగ్ కోసం మళ్ళీ యూఏ ప్రీ ప్రొడక్షన్ కోసం మళ్ళీ ఇంకొన్ని సర్వర్లు అడిగాడు. ప్రీ ప్రొడక్ట్ కోసం మరికొన్ని సర్వర్లు అంటే ఇక 100 అడిగాడు. మళ్ళీ 100 సర్వర్స్. ఇక ప్రొడక్షన్స్ కోసం చాలా సర్వర్లు అడిగారు. ఇలా మనకి సర్వర్లు చాలా వరకు అవసరం. అది తయారు చేయాలి అవసరం. ఇక్కడ 100, 200, 300 ఎస్ ప్లస్ 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 పోతూ ఉంటుంది. అది వేరే విషయం స్టోరీ. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే డెవలప్మెంట్ అయినా, క్యూఏ అయినా, ప్రీ ప్రొడక్షన్ అయినా, ప్రొడక్షన్ అయినా వీటన్నిటిలో కూడా సర్వర్లే కదా ఉండేది. ఇన్ఫ్రాస్ట్రక్చరే. బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం తయారు చేయాలి అంటున్నా నేను. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం తయారు చేయాలి అంటే అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తయారు చేయాలంటే ఇప్పుడు వరకు ఏంది మనం ఈసీ2 ఎక్కడికి వెళ్ళాం ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అయ్యేవాళ్ళం. ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అయ్యాం. ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అయిపోయి అక్కడ మనకి కన్సోల్ వస్తుంది. హోమ్ పేజ్ లోకి వెళ్ళిపోయి ఈసీ2ని క్లిక్ చేసేవాళ్ళం. ఈసీ2 అదే ఈసీ2 అని క్లిక్ చేయగానే మనకి ఈసీ2 డాష్ బోర్డ్ వచ్చేది. అర్థమైందా? ఈసీ2 అనేది ఏంది ఒక సర్వీస్ ఎక్కడ ఏడబ్ల్యూఎస్ లో. ఆ ఈసీ2 డాష్ బోర్డ్ వస్తే అక్కడ మనకి ఇలా ఉంటుంది. ఈసీ2 డాష్ బోర్డ్ అక్కడ మనకి లాంచ్ ఇన్స్టెన్స్ ఉండేది. లాంచ్ ఇన్స్టెన్స్ అని కొడితే వస్తుంది, బాగానే ఉంది. కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఇది అంతా కూడా మాన్యువల్ గా చేసినట్టు అవుతుంది. ఇదంతా మాన్యువల్ ప్రొసీజర్. నో, ఐ డోంట్ వాంట్ యూజ్ దిస్ మాన్యువల్ ప్రొసీజర్ నౌ ఆన్ వర్డ్స్. నాకు ఇది మాన్యువల్ ప్రొసీజర్ నచ్చలా. ఎందుకు ఏంటిది? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఒక 50 సర్వర్లు కావాలా, క్యూఏ ఎన్విరాన్మెంట్ లో ఒక 100 సర్వర్లు కావాలా, ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఇన్ని సర్వర్లు కావాలా? అయ్యో చాలా సర్వర్లు అవసరం అవుతాయి. దీంతో పెట్టుకుంటే చాలా రిస్క్ అయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ టోటల్ గా ఐ వాంట్ టు క్రియేట్ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. దిస్ ఇస్ క్లయింట్ రిక్వైర్మెంట్, అర్జెంట్, ఫాస్ట్. ఎందుకంటే అంత ఫాస్టే కదా. అప్పుడు అంటే ఇలాగా మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో డిఫరెంట్ సర్వర్లు మనం తయారు చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. మరి ఇలాంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో డిఫరెంట్ సర్వర్లు మనం తయారు చేయాలి అర్జెంట్ గా. మరి అలాంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో డిఫరెంట్ సర్వర్లు తయారు చేయాలంటే మరి ఏడబ్ల్యూఎస్ వాడు ఒక సర్వీస్ ఇచ్చాడన్నమాట. ఆ సర్వీస్ అనేది ఉపయోగించి మనం ఇట్లాగా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో డిఫరెంట్ గా సర్వర్లు మనం తయారు చేస్తాం. దానినే మనం రిసోర్స్ అనొచ్చు, దానినే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ క్రియేషన్ ఇలా. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. సో ఇదంతా జరగడానికి సపోజ్ నువ్వు ఉన్నావు, నీ దగ్గర ఎస్ ఒక 5 CR ఉంది.
5 CR ఉన్నప్పుడు నీకు ఒక ల్యాండ్ ఉంది, పెద్ద ల్యాండ్ అంటే 2 ఎకరాస్ ల్యాండ్ ఉంది. నువ్వేమనుకున్నావు, పెద్దది ఒక మంచి ప్యాలెస్ లాగా కట్టాలని ట్రై చేస్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు, సివిల్ ఇంజనీర్ పిలుస్తావు. సివిల్ ఇంజనీర్ రా వచ్చేయి, ఏంటి ఎలా కట్టాలి ఏంటి అసలు మనం ప్లాన్ ఏంది, స్కెచ్ ఏంది అంటావా లేదా? అప్పుడు ఏం జరిగిద్ది, వాడు ఏం చేస్తాడు, సివిల్ ఇంజనీర్ వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, ఒక పెద్దది ఇట్లా చూపిస్తాడు. ఆల్రెడీ వేరే 10 ఉంటాయి వాడి దగ్గర షీట్లు, 10 షీట్లు ఆల్రెడీ ఉంటాయి. ఇదిగోండి ఇదేమో పలాని XYZ వాళ్ళు తయారు చేసి అప్పుడు ఇస్తే అబ్బో బ్రహ్మాండంగా ఉంది అది. ఇదేమో ABC వాడిది. ఇదిగో మీ సందులో ఆ చివర మూల తిరుగుడప్పుడు ఉంది ఆ బిల్డింగ్ నేనే ఇచ్చింది అది. దానికి ఎట్లా ఉందో చూసావా, వాస్తు గాని అవన్నీ కానీ అదంతా నేనే చేసి అట్లా వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏం రాసిస్తారు, ఇక ఒక ప్లాన్ గీసిస్తారు వీడికి. అంటే దిస్ ఈస్ కాల్డ్ లైక్ యూనో అంటే మీరు సివిల్ ఇంజనీర్ ఇచ్చేది ఒక ప్లాన్ అనుకోండి, కాగితం. అట్లాగేంది, ఇదిగోండి ఇక్కడేమో మీరు ఒక బెడ్రూమ్ 1 ఇక్కడ వస్తుందండి, ఇక్కడేమో దానికి వాష్రూమ్, ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇది దీనికి మళ్ళీ ఇక్కడ వాష్రూమ్ ఇస్తామండి, ఈ సైడ్ లో ఏదో ఒక సైడ్ లో. ఆ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు పెద్ద కిచెన్ ఉంటదండి. ఆ తర్వాత ఈ సైడ్ ఏదో మీకు ఒక పూజ గది, ఇదంతా ఇక హాల్ అండి, ఇదంతా హాల్. సో ఈ సైడ్ నుంచి మీరు బయటికి వెళ్ళొచ్చు, ఈ సైడ్ నుంచి బయటికి వెళ్ళేలాగంటే ఇది మీ రోడ్ అండి. ఇలా గీస్తాడు ఎవరైతే ప్లాన్. అంటే బిఫోర్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్, అర్థమైందా, బిఫోర్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్ వి మస్ట్ క్రియేట్ ఎ ప్లాన్ ఫర్ దాట్ ప్లాన్. అర్థమైంది, ప్లాన్ అంటే ఈ ప్లాన్ ఇలాంటివి ఉంటుంది ఈ పేపర్ మీద. దాన్నే మనం ఇంకో భాషలో ఏమంటే టెంప్లెట్ అని కూడా అనొచ్చు. టెంప్లెట్, ఎస్. ఒక ఫైల్, ఎస్. ఏదైనా అనుకో, టెంప్లెట్ అన్నా ఫైల్ అన్నా ఆ, ఒక ప్లాన్ అన్నా ఏదైనా విషయం అక్కడైతే ఉంది. అలాగే నువ్వు ఒక ఇల్లు కట్టడానికి ఎలాగైతే ఇంత ప్లాన్ వేసావో, ఇక్కడ 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 మనకి ఏదైతే మనకి ఇలాంటి ఇన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయో, అన్ని ఎన్విరాన్మెంట్స్ లో సర్వర్లు తయారు చేయడానికి కూడా ఒక ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఎస్, ఒక ప్లాన్, ఒక టెంప్లెట్, ఒక ప్లాన్, ఒక టెంప్లెట్, ఒక ఫైల్ తయారు చేసుకోవాలి. ఎస్, అది తయారు చేసుకొని డైరెక్ట్ గా ఏంటి, అది తయారు చేసుకుంటే డైరెక్ట్ గా ఇదిగో ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ లో ఇలాంటి సర్వర్లు తయారు చేసి పక్కన పడేయచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్లౌడ్ ఫార్మేషన్. అదే దాన్ని మనం క్లౌడ్ ఫార్మేషన్ అంటాం, క్లౌడ్ ఫార్మేషన్. సో క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఏంది, ఒక సర్వీస్. యాక్చువల్ గా క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఒక సర్వీస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సర్వీస్ వీ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సైడ్ AWS క్లౌడ్. ఇన్సైడ్ AWS క్లౌడ్ ఎక్కడ వేరే దగ్గర తయారు చేయలేం బాబు, ఓన్లీ AWS లోనే తయారు చేయగలం. అంటే ఇది ఏంది, ప్లాట్ఫామ్ డిపెండెంట్. నువ్వు AWS లో మాత్రమే ఈ సర్వీస్ నీకు కనపడితే వేరే దగ్గర నీకు కనపడదు. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేయాలన్నప్పుడు మనకి ఇదిగో క్లౌడ్ ఫార్మేషన్ అనే సరే. అంటే AWS అనేవాడు ప్రతిదానికి సర్వీస్ ఇచ్చాడు అంటే వాడి దగ్గర 200+ సర్వీసులు ఉన్నాయి. అదే వాడి ప్లస్ పాయింట్. అందుకే ఆ కస్టమర్లు అందరూ వాడికి వెళ్తున్నారు. 200+, ఇలా 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 ఇంక్రీజ్ చేస్తానన్నాడు. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో కల్లా 300+ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి గట్టిగా. అంటే అంతవరకు వాడు ప్రతిదాన్ని సర్వీసే. ఇందాక మనం చెప్పాం, నిన్న సర్వీస్, మొన్న సర్వీస్, ఆ సర్వీస్ ఏంది మామూలు విషయం కాదు. VPC ఏంది, ఒక RDS ఏంది, ఒక Route 53 ఏంది, మామూలు విషయాలు అవన్నీ కూడా. అలాగే ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేసుకోవడానికి కూడా ఒక సర్వీస్ ని క్రియేషన్ చేశాడు ఎవడు, AWS వాడు. దాని పేరే క్లౌడ్ ఫార్మేషన్. ఓహో, క్లౌడ్ ఫార్మేషన్. మరి క్లౌడ్ ఫార్మేషన్ ఉపయోగించి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎలా తయారు చేయొచ్చు, ఎట్లా ఉంటది అది అంటే సింపుల్ గా, అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రకారం, అర్థమైందా, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేస్తాం. ఇక్కడ AWS క్లౌడ్. అది ఎట్లాగా, ఈ డెవలప్మెంట్ లో ఇన్ని సర్వర్లు కావాలా, ఓకే, టెస్టింగ్ లో QA ఎన్విరాన్మెంట్ ఇన్ని సర్వర్లు కావాలా, UAT లో ఇన్ని సర్వర్లు కావాలి, అంటే ప్రీ ప్రొడక్షన్ లో, మళ్ళీ ప్రొడక్షన్ లో ఇన్ని సర్వర్లు కావాలి. ఇట్లా ఇలా ఇలా మనం ప్లాన్ గీస్తాం అనమాట. ఓహో, ప్లాన్ ప్లాన్ ప్లాన్. ఎస్, ప్లాన్ అంటే ఏం లేదు, ఫైల్ అనుకో. అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఇదిగో ఇక్కడ ఇక్కడ ఎస్ ఒక ఒక ఫైల్ అనుకో, దీన్నే దీన్నే నువ్వు టెంప్లెట్ అనుకో,
ఏదైనా అనుకో, టెంప్లెట్ ఫైల్ ఆర్ ప్లానింగ్ డాక్యుమెంట్, ప్లానింగ్ ఫైల్ ఆర్ సంథింగ్ ఏదైనా అనుకో, ప్లాన్ అనుకో, ఏదైనా అనుకో. అయితే దీనిలో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా తయారు చేయాలో దాని స్పెసిఫికేషన్స్ అన్ని ఈ ఫైల్లో, ఈ టెంప్లెట్లో మనం ఇవ్వాలన్నమాట. అంటే ఎట్లాగా, ఎస్ నాకు ఇదిగో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఓకే, దాంట్లో ఇన్ని సర్వర్లు కావాలి, ఈ సర్వర్లకు ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇన్స్టాన్స్ టైప్ ఇది, ఈ ఓఎస్ ఇది 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 అది. మళ్ళీ తర్వాత వెంటనే మనం ఏం చేస్తాం, క్యూఏ, ఓకే, దాంట్లో ఇది ఇట్లా ఇలా 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 అంటే ఇలా ఇలాగా రాయాలి. అంటే మనం జనరల్ గా ఏం చేస్తున్నాం ఇప్పుడు, మనం ఏం చేసేవాళ్ళం ఆ గతంలో, ఎస్ ఫ్రెండ్స్, ఒక ఒక సర్వర్ తయారు చేయాలంటే మనం ఏం చేసేవాళ్ళం, కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యేవాళ్ళం. స్టెప్స్ ఏంది, ఫస్ట్ స్టెప్ సర్వర్ కి ఓఎస్ సెలెక్ట్ చేసేవాళ్ళం, రెండో స్టెప్ ఇన్స్టాన్స్ టైప్ సెలెక్ట్ చేసేవాళ్ళం, మూడో స్టెప్ కీ పేర్, నాలుగో స్టెప్ సెక్యూరిటీ, ఐదో స్టెప్ కాన్ఫిగరేషన్ అంటే స్టోరేజ్ అంటే ఏంది, ఎస్ఎస్డి ఎంత కెపాసిటీ కావాలి, ఇవన్నీ మనం చేసేవాళ్ళం. సో అంటే ఈ స్టెప్స్ అన్నీ కూడా మనం రిపీటెడ్ గా చేయాల్సిన అవసరం వచ్చేసి. సో కాబట్టి ఇప్పుడు ఈ స్టెప్స్ మొత్తాన్ని నేను ఎస్ ఇదిగో ఇక్కడ రాస్తా, ఇక్కడ ఓహో స్టెప్స్ మొత్తాన్ని ఇక్కడ రాస్తా, ఇక్కడ ఏదైతే రాశానో దానినే నేనేమంటానంటే స్క్రిప్ట్ అని పిలుస్తా. స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ రాస్తాను ఇక్కడ. అంటే లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, గ్రూప్ ఆఫ్ స్టెప్స్ వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ ఎ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఇక్కడ రాస్తా. ఏ స్క్రిప్ట్ అది ఇది అని అంటే దాని పేరే యామెల్ స్క్రిప్ట్. యామెల్ స్క్రిప్ట్, యామెల్ స్క్రిప్ట్ అనేది ఇక్కడ నేను రాస్తాను. సో ఎప్పుడైతే యామెల్ స్క్రిప్ట్ అనేది ఇక్కడ రాసి, అంటే దిస్ ఇస్ వాట్ ఫైలే రాసి ఎప్పుడైతే దీన్ని నేను రన్ చేశానో అప్పుడు వెంటనే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఒక 50 సర్వర్లు, క్యూఏ ఎన్విరాన్మెంట్ లో 100 సర్వర్లు వెంటనే క్రియేట్ అయిపోతాయి. వెంటనే స్పాట్, ఆన్ ద స్పాట్, విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. దిస్ ఇస్ వాట్ టెంప్లెట్, దిస్ ఇస్ వాట్ స్క్రిప్ట్ టెంప్లెట్, దిస్ ఇస్ వాట్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. దీన్ని మనం ఏమంటాం, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ స్క్రిప్ట్, ఇది టెంప్లెట్ స్క్రిప్ట్, ఇది మొత్తం ఈ స్క్రిప్ట్. మరి ఎలా రాయాల స్క్రిప్ట్, యామిల్ స్క్రిప్ట్ అనేది మనం నేర్పిస్తాం. అంటే రియల్ గా చెప్పాలంటే కంపెనీల్లో స్క్రిప్టింగ్ రాసేదాని కోసం చాలా మంది ఉంటారు, స్క్రిప్టింగ్ రాసేదానికి చాలా మంది ఉంటారు. వాళ్ళు స్క్రిప్ట్ మనకి రాసి మనం ఇస్తే మనం యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా మనం రన్ చేస్తాం. జనరల్ గా అంటే 50%, 50% అట్లా మనకి ఏదైనా కావాలంటే వాళ్ళకి ఏదైనా కావాలంటే మనం స్క్రిప్టింగ్ రాసేవాళ్ళు. అంటే అట్ ద సేమ్ టైం అలాంటి ఫెసిలిటీ కొన్ని కంపెనీలు ఉంటాయి, చాలా కంపెనీ, ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్. ఎందుకు అంటే యాజ్ ఎ క్లౌడ్ నువ్వు అడ్మిన్ స్థాయిలో నీకు అంత రిస్క్ బర్డన్ కొంతమంది కలగజేయరు. ఎందుకు, నువ్వు చాలా పనుల్లో ఉంటావు, నువ్వు అసలు చాలా చాలా పనుల్లో బిజీగా ఉంటావు. బిజీగా ఉన్నప్పుడు నిన్ను లైన్ 1 నుంచి లైన్ 50 దాకా మొత్తం స్క్రాచ్ నుంచి స్క్రిప్ట్ తయారు చేయటం, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయటం నీ బాధ్యత కాదు. అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఆర్గనైజేషన్. ఆ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ ఆర్ సో మెనీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్. ఆ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ లో దానిని ఇక్కడ ఉన్న ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని నువ్వు అర్థం చేసుకోవడానికే ఇప్పుడు నేర్చుకుంటావు, అంతే. ఆ స్థాయిలో నువ్వు నేర్చుకోవాలి. అంతేగాని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎవరు కూడా స్క్రిప్ట్ ని రాయటానికి అవకాశం నీకు ఇవ్వరు కదా. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ ఉంటాయి, ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ టెంప్లెట్స్ ఆల్రెడీ ఉంటాయి, ఎస్ అవైలబుల్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ ఐ కెన్, అంటే ఎట్లాగా మారుస్తా. అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో గతంలో స్క్రిప్ట్ లో ఇక్కడ 20 సర్వర్లు ఉన్నాయి, వాడు రాశాడు, నేను దీన్ని 20 తీసేసి 50 చేస్తా. గతంలో స్క్రిప్ట్ లో 20 సర్వర్లు ఉన్నాయి, ఇప్పుడు నేను 50 చేసుకుంటా. గతంలో ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో సర్వర్ల కెపాసిటీ ఎట్లుండేది అని అంటే వాడు ఏం చేశాడు అంటే ఇన్స్టాన్స్ టైప్ ఇలా పెట్టాడు. ఇన్స్టాన్స్ టైప్ వచ్చి సంథింగ్ కాల్డ్ ఏదాగా ఒక 10 GB ర్యామ్ సంథింగ్, లేదా 16 GB ర్యామ్, ఇదేంది 16 కోర్ సిపి ఎట్లా పెట్టాడు అనుకో. ఇప్పుడు వాడు క్లయింట్ మంచి పవర్ఫుల్ సర్వర్లు కావాలి, మా డెవలపర్ ఫాస్ట్ గా పనిచేయాలంటున్నాడు. అప్పుడు నేనేం 32 GB పెడతా ర్యామ్, అంతే. లేదు ఇంకొకటి పెడతా, అంటే నేను జస్ట్ ఈ టెంప్లెట్ లో ఉన్న విషయాలు మార్చుకొని రన్ చేసుకోవటమే నా డ్యూటీ, అంతే. అంతేగాని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎవరు కూడా రాయటానికి వీలు అవకాశం నీకు ఉండదు. అది ఏంది బిజినెస్ యాక్టివిటీ, మామూలు విషయం కాదు. అండర్స్టాండ్ ద స్క్రిప్ట్,
డూ సమ్ మోడిఫికేషన్ ఇన్ ద స్క్రిప్ట్. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్. నువ్వు చేసేది అదే. ఫ్రమ్ ద స్క్రాచ్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ ఎనీ స్క్రిప్ట్. అయితే ఇది నీకు వచ్చా లేదని అడుగుతాడు. అంటే రియల్ గా చెప్పాలంటే యామిల్ స్క్రిప్ట్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ ఎక్సలెంట్ స్క్రిప్ట్ అన్నమాట. అన్నిట్లో పోల్చుకుంటే ఏదైనా సరే. అంటే ఎనీబడి కెన్ అండర్స్టాండ్ ది స్క్రిప్ట్. యామిల్ స్క్రిప్ట్ YAML యామిల్ స్క్రిప్ట్. అంటే ఈ యామిల్ స్క్రిప్ట్ అనేది మీరు మంచి తరోగా అంటే మంచి నాలెడ్జ్ పెంచుకోండి. ఎట్లా ఉంటుంది యామిల్ స్క్రిప్ట్, దాని స్టైల్ ఎట్లా ఉంటుంది, దాని సింటాక్స్ స్టైల్ ఎలా ఉంటుంది. ఇట్స్ లైక్ ఎన్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. ఎందుకంటే యామిల్ స్క్రిప్ట్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలంటే యామిల్ స్క్రిప్ట్ అనేది డాకర్ లో వాడతాం, యామిల్ స్క్రిప్ట్ అనేది క్యూబర్నెటిస్ లో వాడతాం, యామిల్ స్క్రిప్ట్ అనేది యాన్సిబుల్ లో వాడతాం. వీటన్నిటిలో యాన్సిబుల్ లో అయినా క్యూబర్నెటిస్ లో అయినా డాకర్ లో అయినా ఏదైనా సరే మనం యామిల్ స్క్రిప్ట్ వాడొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏంది క్లౌడ్ ఫార్మేషన్ లో వాడతాం. క్లౌడ్ ఫార్మేషన్ ఎస్ మళ్ళీ క్లౌడ్ ఫార్మేషన్ చూసారా ఎంత అడ్వాంటేజ్ ఉందో యామిల్ స్క్రిప్ట్ వల్ల. ఎస్ అయితే existing scripts are available inside your organization and they tell the location, hey boss, go to this location and access the script and execute the script immediately అని చెప్తాడు. ఎవడు? మీ సీనియర్స్. ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రిప్ట్ యాక్చువల్గా ఈ స్క్రిప్ట్స్ అన్ని యాక్చువల్గా ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ ఉంది. ఈ క్లౌడ్ ఫార్మేషన్ ఈ స్క్రిప్ట్స్ అన్ని తయారు చేస్తున్నామే, అది ఒక ఫోల్డర్ లో స్టోర్ చేస్తారు ఆటోమేటిక్ గా. ఎవరు చేస్తారు? క్లౌడ్ ఫార్మేషనే చేసిద్ది. ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఆటోమేటిక్ గా ఒక ఫోల్డర్ లో స్టోర్ చేస్తూ ఉంటది. నువ్వు రాసిన స్క్రిప్ట్లన్నీ ఫోల్డర్. సో ఆ ఫోల్డర్ నే మనం టెర్మినాలజీలో ఏమని పిలుస్తాం అంటే బకెట్ అని పిలుస్తాం. బకెట్ ఏంది అట్లా పెట్టాడు అనేది ఇట్లా పెట్టాడు బకెట్. దీని పేరు బకెట్. ఆ బకెట్ అంటే ఏంది? ఫోల్డర్ అని అర్థం. ఆ బకెట్ లో స్టోర్ అవుతా ఉంటాయి స్క్రిప్ట్లన్నీ. ఎందుకు? ఫ్యూచర్ రెఫరెన్స్ పర్పస్. దాన్నే మనం ఇంకో భాషలో ఏంటంటే S3 బకెట్ అంటాం. S3 బకెట్ అంటే ఏంది? ఫోల్డర్ అని అర్థం. ఇది ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు ఈ బకెట్ లో, ఈ ఫోల్డర్ లో. అది బై డిఫాల్ట్ గా అది నేచర్ జరుగుతూ ఉంటాను. ఎక్కడ? మీరు రాసిన స్క్రిప్ట్స్ అన్ని ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ లో మీరు ఏదైతే స్క్రిప్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా S3 బకెట్ లో స్టోర్ అవుతా ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీ సీనియర్స్ ఇస్తారు, అరే బాబు ఇదిగో వీళ్ళు S3 బకెట్కి వెళ్ళి లొకేషన్కి వెళ్ళరా, ఇక్కడ స్క్రిప్ట్ ఉంది, దాన్ని యాక్సెస్ చేసుకోరా, నీకు పర్మిషన్లు కూడా ఉన్నాయి, నువ్వు యాక్సెస్ చేసుకుని ఆ స్క్రిప్ట్ స్టడీ చేస్తే దాంట్లో ఏదన్నా సమ్ మోడిఫికేషన్ ఉంటే చేసుకొని స్క్రిప్ట్ రన్ చేయమ్మా. రన్ చేస్తే ఏమైంది? వెంటనే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది. అంతే జరిగేది. అంటే ఇది రియల్ టైమా లేదా మీరు ఇది రియల్ టైమే. S3 రియల్ టైమే, బకెట్ రియల్ టైమే, క్లౌడ్ ఫార్మేషన్ రియల్ టైమే. ఇక్కడ అదే ఫార్మేషన్, అక్కడ అదే ఫార్మేషన్, రియల్ టైమే. AWS అంటేనే రియల్ టైం, డెవాప్స్ అంటేనే రియల్ టైం, లైనెక్స్ అంటేనే రియల్ టైం. వై? ఆల్ ఆర్ లైసెన్స్డ్ కాదు బాబు, ఫ్రీగా వచ్చాయి ఇవన్నీ, అందువల్ల నేర్చుకోగలుగుతున్నాం. లైనెక్స్ ఫ్రీగా వచ్చింది, డెవాప్స్ లోని అన్ని టూల్స్ ఫ్రీగానే వస్తాయి. పైగా AWS మొత్తం ఫ్రీగా వాడిస్తున్నాడు కొంత నామాత్రం ఫీజులతోటి. ఎక్సలెంట్ సర్వీస్, సూపర్. ఎవరు? AWS. అందువల్ల ఇవన్నీ రియల్ టైంలో మనం చక్కగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. పొరపాట్లు AWS కూడా తీసేస్తే ఇక రియల్ టైం మనకు అర్థం కాదు, మనకు రాదు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కన్ఫ్యూజ్ అవ్వాలి. బట్ దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అనేది లేదు. అలాగా స్క్రిప్ట్ అనమాట. అట్లా ప్రతిదీ కూడా స్క్రిప్టే, ప్రతిదీ కూడా స్క్రిప్ట్. ఎస్, ఆ స్క్రిప్ట్ రాస్తాం. ఈ రాసిన స్క్రిప్ట్ ఏదైతే మనం యామిల్లో రాసామో అంటే టెంప్లెట్ ఇది అనుకోండి, ఇది యామిల్ స్క్రిప్ట్ అబ్బా. ఇది యామిల్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ నువ్వు ఎగ్జిక్యూషన్ చేస్తే అర్థమైందా? ఈ స్క్రిప్ట్ వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేస్తుంది. ఈ స్క్రిప్ట్ వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేసిద్ది. నువ్వు ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో. దిస్ ఈజ్ వాట్ క్లౌడ్ ఫార్మేషన్. అర్థమైంది? దిస్ ఈజ్ వాట్ క్లౌడ్ ఫార్మేషన్ అంట. అయితే ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఒక సర్వీస్. ఎక్కడ? AWS లో. అంటే AWS లో ఒక సర్వీసు. ఆ సర్వీస్ పేరే క్లౌడ్ ఫార్మేషన్. ఆ క్లౌడ్ ఫార్మేషన్ లో ఈ స్క్రిప్ట్ రాసి కొడితే వెంటనే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైపోతుంది ఆటోమేటిక్ గా. ఎస్, అంటే చెప్పాను కదా, యామిల్ అనేది ఏంది? నో నీడ్ టు రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. కొన్ని కంపెనీలు అయితే స్క్రిప్ట్ రాసేదానికి డెవలపర్సే ఉంటారు. స్క్రిప్ట్ డెవలపర్స్ వాళ్ళ వర్కే అది. అంటే టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ అంటే CMM Level 5 కంపెనీస్ అన్ని కూడా నిన్ను ఇన్వాల్వ్ కూడా చేయలేదు, నేను స్క్రిప్ట్ కూడా దాకలేదు.
నువ్వు ఆ ఫైల్ని తీసుకొని ఎగ్జిక్యూషన్ చేయడమే నీ డ్యూటీ అంతే. ఆ స్క్రిప్ట్ను కూడా నేను టచ్ చేయనీరు. ఆ స్క్రిప్ట్లో చిన్న మోడిఫికేషన్స్ కూడా నేను అలో చేయనీరు. ఎందుకు? అక్కడ ఒక టీం ఉంటుంది, డెవలపర్ టీం. వాడి స్క్రిప్ట్సే వాడి పని అంతా. ఇక వాడు అదంతా చేస్తూ ఉంటాడు. ఏది? అది బ్యాష్ స్క్రిప్ట్. ఏంటి బ్యాష్ అంటే ఏంది? షెల్ స్క్రిప్ట్ అయినా, యామిల్ స్క్రిప్ట్ అయినా, జావా స్క్రిప్ట్ అయినా, పైథాన్ స్క్రిప్ట్ అయినా, మనం అంటే పైథాన్ స్క్రిప్ట్, ఇవన్నిటికీ డెవలపర్స్ ఉంటారు బాబు అక్కడ లోపల. అర్థమైందా? అవన్నీ నువ్వు చేసుకోవాలి. అంతేగాని నీకు ఇందాక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తానన్నట్టే ప్లాన్ వాడే గీసి, ఇసుక వాడే తెచ్చి, సున్నం వాడే తెచ్చి, నీళ్లు వాడే తెచ్చుకొని బిల్డింగ్ వాడే కట్టాలంటే 5 సంవత్సరాలు పట్టిద్ది. 5 ఏళ్ళు దాకా నీకు అవకాశం ఉంటదా? 5 ఏళ్ళు పట్టిద్దో లేదా ఇంకో ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో చెప్పలేం. అట్లా ఉంటూ ఉండదు. అక్కడ ఎన్విరాన్మెంట్లో అలా ఉండదు. ఇదే పనికి ఆ పని, ఏ వర్క్‌కి ఆ వర్క్ కూడా ఉంటుంది. అట్లా. అంటే కాబట్టి మీరు అకాడమిక్‌లో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు వాళ్ళకి. కాబట్టి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ప్రతిదానికి ఒక ఏడబ్ల్యూఎస్‌లో కొన్ని నేర్చుకో, రెజ్యూమ్ పెట్టు. డెవాప్స్‌లో కొన్ని నేర్చుకో, రెజ్యూమ్ పెట్టు. రెజ్యూమ్ పెట్టాము అంతా అయిపోయింది. ఆ ఇంటర్వ్యూకెళ్తే ఇది రాలేదు. రెండో ఇంటర్వ్యూకెళ్ళు బాబు. అక్కడ తగులుతాయి అవి. నీ టీమ్‌లోకి గావాల్సిన సరుకు అక్కడ లేదు. ఇంకో టీమ్‌లో నువ్వు సరిపోతావు. నీ 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 స్టామినా నీదేదైతే ఉన్న స్కిల్స్ అక్కడ మ్యాచ్ అయ్యిద్ది ఇంకో టీమ్‌లో. ఇక్కడ గూడా మ్యాచ్ అవ్వదు. ఇంకో టీమ్‌లో మ్యాచ్ అయ్యిద్ది ఈ స్కిల్స్. ఇంకో టీమ్‌లో మ్యాచ్ అయ్యిద్ది. బట్ 10 కంపెనీలు తిరిగినప్పుడు 11 కంపెనీలైనా నీ స్కిల్స్ మ్యాచ్ అవుతాయి. అంతేగాని ఒక కంపెనీలో మ్యాచ్ అవ్వలేదని అంటే ఉంటాం గాని వీటితో ఈ కేకేగాడు చెప్తున్నాడు ఈ దొంగ నా కొడుకు వాడికి. ఏం తెలుసురా? ప్లస్‌లో ఏందిరా? ఇన్ని సర్వీసులు కావాలిరా? నేను మొన్న మా ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే చెప్పాడు వాడు. ఏం తెలుసా? రేయ్! ఏడబ్ల్యూఎస్‌లో 30 సర్వీసులు, 20 సర్వీసులు రావాలిరా. ఫ్రెండ్ పని చేస్తున్నాడా? ఇంటి దగ్గర కూర్చున్నాడా? అడగండి కాసేపు. ఏంటి? పని చేస్తున్నావురా కంపెనీలో? లేకపోతే ఇంటి దగ్గర ఏమైనా కూర్చొని టైపింగ్ ఏమైనా టైపిస్ట్‌గా మొదలుపెట్టావా అని అడుగు. ఎందుకు? పని చేసేవాడు ఎవడాడు చెప్పడు. ఎందుకు 20 సర్వీసులు ఒక మనిషి ఏడ నేర్చుకుంటాడు? ఏడొస్తది? ఎక్కడ పని చేయాలా? నిన్నెవరు ఎలౌ చేస్తారసల? నిన్నెవరు ఎలౌ చేస్తున్నారు కంపెనీలో? 4 సంవత్సరాలు ఉన్నోడికి కనీసం 3, 4 సర్వీసుల మీద యాక్సెస్ ఇస్తే గొప్ప. ఏది? 2, 3 ఏళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి 3, 4 సర్వీసులకి మించి యాక్సెస్ ఇస్తే గొప్ప అంటున్నా నేను. ఒక వ్యక్తికి. అంతే అంతేనా? అంతే ఉంటది. మరి మా ఫ్రెండ్ ఏంది అట చెప్పాడు? ఎట చెప్పాడు? ఆయనెందుకు చెప్పాడు? నువ్వెందుకు ఇన్నావో తెలీదు కదా! గొప్ప. 4 సర్వీసులిస్తే గొప్ప నీకంతే. ఏది? 3 ఏళ్ళకి. 3 ఏళ్ళకి. ఆ! అంటే అట్లాంటి కాంప్లెక్స్ సిట్యుయేషన్స్ ఉంటాయి రియల్ టైమ్‌లో. అంతేగాని అన్నిటిని నీకే ఇచ్చి నిన్ను చేయమని మాత్రం అనరు. దయచేసి అందువల్ల భయం అనేది వద్దు. ఈ ఇంటర్వ్యూలో నీ స్కిల్స్ మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో నెక్స్ట్ టీమ్‌లోకి నీ స్కిల్స్ మ్యాచ్ అవుతాయి. అక్కడ నువ్వు ఫిట్ అవుతావు. అలాగా సహనం, ఓర్పు ఉండాల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకి ముందు ముఖ్యంగా. సహనం, ఓర్పు లేకపోతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు రావు. వచ్చినా నువ్వు చేయలేవు. వచ్చినా నువ్వు చేయలేవు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో బిత్తర చూపులు చూసుకుంటూ బయటకొత్తావు అంతే. జరిగేది. చేయలేను మమ్మీ, చేయలేను డ్యాడీ అనొస్తావు. కాబట్టి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాలంటే ఒకటే ఒక రూటు. అది సబ్జెక్టే. వేరేది ఏం లేదు. సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే చాలు. కాబట్టి ఆ స్క్రిప్టింగ్ గురించి అంత హడావుడి పడాల్సిన అవసరం. ఎందుకంటే దానికి చాలా మంది టీమ్ ఉంటారు. యెస్ స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ S3 బకెట్ ఫోల్డర్. ఫోల్డర్ అంటే ఏంది? బకెట్. అర్థమైందా? అట్లా ఆ విధంగా. సో, అంటే అట్ ద సేమ్ టైమ్ యామెల్ అనేది ఏందంటే వెరీ, వెరీ ఈజీ. మనకు అన్నిటికి పనికొచ్చిద్ది యామెల్. అంటే ప్రతిదానికి పనికొచ్చిద్ది. యామెల్ ఈస్ లైక్ ఎ సింపుల్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. ఓకే. ఎనీబడీ కెన్ అండర్‌స్టాండ్. ఎనీబడీ కెన్ అండర్‌స్టాండ్. ఎనీబడీ కెన్ రైట్. ఎనీబడీ. స్క్రిప్ట్ అంటే ఏందంటే లిస్ట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, అట్లా. సో, అలాగా స్క్రిప్ట్ మనం రాస్తాం. అంటే ప్రతిదానికి రాస్తా ఉంటాం. అర్థమైందా? ప్రతిదానికి వాడు రిక్వైర్మెంట్ ఇచ్చాడు. "అయ్యా బాబు డెవలప్‌మెంట్ సర్వర్‌లు ఇయ్యి." ఓకే. రాసుకో. టెస్టింగ్ సర్వర్‌లు ఇయ్యి. ఓకే. రాసుకో. అంటే ఏంది? డెవలప్‌మెంట్ సర్వర్స్ ఇన్‌స్టాన్స్ టైప్ ఈస్ డిఫరెంట్ అండ్ క్యూఏ సర్వర్‌లు ఇన్‌స్టాన్స్ టైప్ ఇస్ డిఫరెంట్. యాహ్! 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 యెస్. 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 స్క్రిప్టింగ్‌లో అలా ఉంటది. యెస్. ఇప్పుడు డెవలప్‌మెంట్ ఉందమ్మా. ఇది డెవలప్‌మెంట్. ఓకే. దాని స్క్రిప్ట్ ఇలా ఉంటది. ఏంది? ఓఎస్ ఇది. ఓకే. ఇన్‌స్టాన్స్ టైప్ ఇది. ఓకే. ఇట్లా ఆ స్టోరేజ్ ఇది. ఓకే. ఇట్లా. ఈ ఇన్‌స్టాన్స్ టైప్ ఇక్కడ డెవలప్‌మెంట్ సర్వర్‌లకి ఇంతే తీసుకున్నావు. యాస్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్. యెస్.
యాజ్ ఫర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ యువర్ టీమ్ మేనేజర్. ఎస్, నీ గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ తీసుకున్నావు అంతే. సో ఇది డెవలప్మెంట్. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాలని క్యూఏ ఉంటుంది. ఇది క్యూఏలో కూడా మళ్ళీ ఒక స్క్రిప్ట్, ఇక్కడ లైన్స్ ఉంటాయి. మళ్ళీ దాంట్లో క్యూఏలో ఇన్స్టాన్స్ టైప్ మరొకటి, దాంట్లో మరొకటి, మళ్ళీ ఏంది ఇక్కడ వెళ్ళంగానే మళ్ళీ యూఐటీ ఉంటుంది. దాంట్లో ఎన్ని సర్వర్లు కావాలా, ఆ సర్వర్లకి ఎస్ ఇన్స్టాన్స్ టైప్ ఏంది, ఆ సర్వర్లకు ఓఎస్ ఏమేద్దాం, ఆ సర్వర్లకు సంథింగ్. దిస్ ఇస్ వాట్ స్క్రిప్ట్. ఇది మొత్తం. అంటే ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ ఒక 100 సర్వర్లు అనుకోండి. ఇక్కడ క్యూఏలో ఎస్ అంటే ఒక 100 సర్వర్స్, ఇక్కడ కూడా ఒక 100 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తయారవడానికి సంబంధించి స్క్రిప్ట్ అంతా మీరు ఓకే. దట్ మీన్స్ వాట్, డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ టైప్స్ ఆర్ డిఫరెంట్ అండ్ QA ఇన్స్టాన్స్ టైప్స్ ఆర్ డిఫరెంట్ అండ్ UAC ఇన్స్టాన్స్ టైప్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. అవి ఉండొచ్చు కదా, చెప్పలేము, డిపెండ్స్. So like that we can create servers in various environments using this script. Using this script general గా. ఎస్, ఇలాగా మనం చేస్తాం. ఇదంతా కూడా మనం క్లౌడ్ ఫార్మేషన్ లో చేయగలుగుతాం. ఎస్ ఫ్రెండ్స్, క్లౌడ్ ఫార్మేషన్ లో after executing the script we will get the infrastructure inside dev environment, inside QA environment, inside UAT environment. అట్లా అన్నమాట. ఎప్పుడు ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ది స్క్రిప్ట్. అయితే ఈ స్క్రిప్ట్ నే మనం ఇంకో భాషలో ఏమంటాం అంటే క్లౌడ్ ఫార్మేషన్ స్క్రిప్ట్ అంటాం. ఏమంటాం? క్లౌడ్ ఫార్మేషన్ స్క్రిప్ట్. ఓకే, క్లౌడ్ ఫార్మేషన్ స్క్రిప్ట్, క్లౌడ్ ఫార్మేట్ స్టాక్, క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్, కొన్ని సందర్భ స్టాక్, SDS స్టాక్. ఇలా మనం కొన్ని టెక్నికల్ గా మాట్లాడతాం దీంట్లో. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? పర్లేదా? ఎస్ సార్. ఓకేనా? వినండి, చాలా జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. సబ్జెక్ట్ మంచిది. అట్ ద సేమ్ టైం మీ దగ్గర కానీ ఒక పెన్ను పేపర్ ఉంటే సూపర్, ఎక్సలెంట్, ఎక్స్ట్రార్డనరీ. ఇక నిన్ను ఆపేవాళ్ళు లేరు, అంతే. ఒక పెన్ను పేపర్ పట్టుకొని నా క్లాస్లో నువ్వు కూర్చున్నావంటే బద్ధకం వీడి నిన్ను ఆపేవాళ్ళు లేరబ్బా, అంతే. చూసుకో కావాలంటే, నో బడీ కెన్ స్టాప్ యూ. ఎస్, ఓకే, సరే. ఇది యాక్చువల్ గా ఎట్లా జరుగుతుంది స్క్రిప్ట్ అంతా. ఈ స్క్రిప్ట్ ని మనం డెవలప్ అయితే చేయంగానే ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్. చెప్పాను కదా, ద స్క్రిప్ట్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ S3 బకెట్. బకెట్ అంటే ఏంది? ఫోల్డర్. అంటే మనం ఏమో ఫోల్డర్ అంటాం, వాడేమో బకెట్ అంటాడు S3 బకెట్ లో. సచ్ వే దాట్ దే హ్యావ్ కాన్ఫిగర్డ్ క్లౌడ్ ఫార్మేషన్ అలా తయారు చేసాడు వాడు. ఎవడు? AWS వాడు. క్లౌడ్ ఫార్మేషన్ అనేది సార్ ఎజ్యూర్కి పనిచేసిద్దా? నో. సార్ GCPలో? నో. సార్ మరి ఒరాకిల్ క్లౌడ్, IBM క్లౌడ్ అయ్యి వాటికి నో. AWS లో మాత్రమే పనిచేసే విధంగా తయారు చేశాడు. ఎవడు? AWS వాడు. అంటే ఇక్కడ ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఏంది? AWS లో ఉన్న సర్వీస్ ఒకటి. అది ఆ సర్వీస్ ఉపయోగించి నువ్వు ఇదంతా చేసేసుకో అంటున్నాడు వాడు. ఎట్లాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్క్రిప్ట్, బై ఎగ్జిక్యూటింగ్ ది స్క్రిప్ట్. అర్థమైందా? ఓకే. అయితే ఎగ్జిక్యూటింగ్ ది స్క్రిప్ట్ అనేటప్పుడు AWS ఒక ఆలోచన చేశాడు. ఏమని? AWS ఒక ఆలోచన చేశాడు. అరే కరెక్టేరా, నువ్వేమో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కొంత లైన్స్ రాసావు, QA ఎన్విరాన్మెంట్ లో కొన్ని లైన్స్ రాసావు, UAT లో కొన్ని లైన్స్ రాసావు, బానే ఉంది. ఇక ఈ స్క్రిప్ట్ అంతా ఎగ్జిక్యూషన్ నడుస్తూ ఉంది ఇలా. ఎట్లా? 1 minute బాస్, స్లో అయింది. అగైన్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. స్లో అయింది. లైవ్ క్లాసెస్ మాత్రం మానొద్దు. లైవ్ క్లాసెస్ కి మంచి ఇది ఉంటుంది. కొంతమంది ఏంటంటే మనం వీడియోలు పంపించామని లైవ్ క్లాసెస్ రాకుండా వీడియోలు వింటున్నారు. వాళ్ళకి ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సబ్జెక్ట్ ఎక్కదు దాదాపుగా. అది ఈ ప్రపంచంలో ఎన్నో మీడియాస్ ఉంది. ఆ మీడియా ద్వారాగా నేర్చుకుంటే కొన్ని లక్షల వేల రికార్డ్స్ ఉన్నాయి, వీడియోస్. కాబట్టి లైవ్ అనేది ఖచ్చితంగా వినాల్సిందే. లైవ్, ఓకే, డోంట్ ఫర్గెట్. తర్వాత ప్రతిరోజు క్లాస్కి అయితే రండి, లైవ్ క్లాసులకు రండి, బాగుంటుంది. ఓకే, ఫైన్. సో నేను చెప్పిన విధంగా ఏంటిది? డెవ్. ఇక్కడ కొంత స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ అనేది ఒక 100 సర్వర్లు తయారు అనుకో. ఇక్కడ అదే దాని కింద మళ్ళీ ఏంది? QA.
దానికి కొంత స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. అదేంది, అది ఒక 100 సర్వర్లు తయారు చేస్తుంది అనుకో. అనుకో ఎగ్జాంపుల్. మళ్ళీ దీని కింద మళ్ళీ ఏంది, ప్రీ ప్రోడ్ అది ఒక 100 సర్వర్లు తయారు చేస్తుంది అనుకో. అనుకో ఈ స్క్రిప్ట్ ఒక 100 సర్వర్లు ఎట్లా అంటే ఇదంతా స్క్రిప్ట్ యాక్చువల్ గా దిస్ ఇస్ వాట్ ఒక స్క్రిప్ట్ ఇదంతా రాసుకున్నాం ఒక ప్లేస్ లో. అర్థమైంది, ఇదంతా ఒక స్క్రిప్ట్ రాసుకున్నాం. అబ్బా స్క్రిప్ట్ ఇది, ఓకే ఫైన్, టెంప్లెట్ లేదా స్క్రిప్ట్ వాట్ ఎవర్ ఫైల్ ఏదైనా సరే అనుకో. అయితే ఇక్కడ నేనేమంటానంటే సింపుల్ గా నేనేమంటానంటే ఇది స్క్రిప్ట్ అయినప్పుడు, ఇలా స్క్రిప్ట్ అయినప్పుడు జనరల్ గా మనం ఈ స్క్రిప్ట్ ని రన్ చేస్తాం. రియల్ గా రన్ చేస్తాం అంటే ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఎగ్జిక్యూషన్, మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. వెంటనే డిఈవి ఓకే అమ్మాయ ఏంది ఇన్స్టాంట్ టైప్ ఇది ఓకే ఇది ఓఎస్ ఇది ఎన్ని సర్వర్లు 100 సర్వర్లు. అబ్బో 100 సర్వర్లు వెంటనే డెవ్ లో 100 సర్వర్లు పెట్టేసి 100 సర్వర్లు పెట్టేస్తుంది. ఇట్లా అయిపోయింది డెవ్ లో. అంటే డెవ్ ఎన్విరాన్మెంట్ లో 100 సర్వర్లు రెడీ అయిపోయింది. ఎందుకు, స్టెప్స్ ఎగ్జిక్యూషన్ అయింది కదా. స్టెప్స్ ఎగ్జిక్యూషన్ అయిందంటే 100 సర్వర్లు అక్కడ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అర్థమైందా, ఓకే ఓకే బాగుంది. ఆ తర్వాత వెంటనే 100 సర్వర్లు అయిపోయినాయి. ఇక కన్ఫర్మ్ డెవలప్మెంట్ సర్వర్లు 100 రెడీ, గుడ్. మళ్ళీ కర్సర్ ఇట్లా 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 మూవ్ అయిపోయి ఇక్కడికి వస్తుంది, వ్యూలోకి వస్తుంది. టెస్టింగ్ సర్వర్లు ఓకే చూస్తుంది, చూసి 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 కొట్టింది దెబ్బ, ఎర్రర్. అరే ఎర్రర్, తప్పు రాసావు, ఏదో సంథింగ్ చిన్న మిస్టేక్ చేసావు, స్క్రిప్ట్ లో మిస్టేక్, ఎర్రర్, ఇష్యూ, ప్రాబ్లం, ఎస్. దెన్ వాట్ షుడ్ ఐ డూ, అది ఇక్కడ క్వశ్చన్. అరే ఇంత స్క్రిప్ట్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ రాసింది సక్రమంగానే ఉంది, కానీ ఇక్కడ ఏదో లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తప్పుగా ఉన్నాయి, ఈ స్క్రిప్ట్ లో మిస్టేక్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, ఇక క్యూఏలో సర్వర్లు తయారవుతాయా, నో వే, క్యూఏలో సర్వర్లు అవ్వవు. దీంట్లో అవని దీంట్లో అవ్వని. అరే అప్పుడు ఏం జరిగింది, వెంటనే కమ్అట్ ఫ్రమ్ ది స్క్రిప్ట్ అయిపోయి ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోద్ది. ఇక ఎందుకు, ఎర్రర్ వచ్చింది, ఐ కెనాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ అంటది స్క్రిప్ట్. ఇక నా వల్ల కాదు బాబు అంటే ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవడం వల్ల క్యూఏ ఎన్విరాన్మెంట్ లో సర్వర్లు ఫెయిల్. మరి సర్వర్లు కావాలి కదా మనకి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఇప్పుడు అర్జెంట్ గా. మరి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో 100 సర్వర్లు తయారైన క్యూఏ ఎన్విరాన్మెంట్ లో ఎస్. ఇప్పుడు ఏం చేయాలా, ఇది సరే ఇదే స్క్రిప్ట్ మళ్ళీ మనం ఏం చేస్తాం, చిన్న మాడిఫికేషన్ కనుక్కున్నాం, ఫైండ్ అవుట్ చేసాం, అరే ఎందుకురా ఎర్రర్ వచ్చింది అని కనుక్కొని ఏం చేసామంటే ఆ స్క్రిప్ట్ లో చిన్న మాడిఫికేషనే కదా అని ఇక్కడ చేసాం. ఇక్కడ 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 చేసేసి అంతా మళ్ళీ అగైన్ ఐ వుడ్ లైక్ టు రన్ ది స్క్రిప్ట్ అగైన్. అగైన్ ఇన్ ద సెన్స్ మళ్ళీ రన్ చేయడానికి ట్రై చేసినప్పుడు అప్పుడు ఏం జరిగిద్ది, అప్పుడు ఎగ్జిక్యూషన్ ఫస్ట్ నుంచే వచ్చిందిగా. అరే రే ఫస్ట్ అయితే ఎగ్జిక్యూషన్ 100 సర్వర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా బాబు, ఇంకేంది మళ్ళీ, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అనేది. ఆల్రెడీ 100 సర్వర్స్ ఆర్ క్రియేటెడ్ ప్రీవియస్లీ, బట్ నౌ వాట్ ఈస్ రిక్వైర్మెంట్. అప్పుడు ఆ స్క్రిప్ట్ కి మనం చెప్పాలి, అమ్మా స్క్రిప్ట్ నువ్వు దయచేసి గుర్తుపెట్టుకో, వాట్ ఎవర్ ద సర్వర్స్, వాట్ ఎవర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ప్రీవియస్లీ, డోంట్ టచ్. ఏదైతే నువ్వు ఫెయిల్ అయ్యావో, ఏదైతే నువ్వు స్క్రిప్ట్ అంటే అక్కడ ఫెయిల్ అయిపోయి ఆ ఎన్విరాన్మెంట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయలేకపోయావో, ఎక్కడ క్యూఏ ఎన్విరాన్మెంట్ లో, అక్కడి నుంచి మాత్రమే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వమ్మా అని చెప్పాలి నేను. డోంట్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ దిస్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. నో, ఆల్రెడీ క్రియేటెడ్ 100 సర్వర్స్ ఆర్ అవైలబుల్, ఆల్రెడీ 100 సర్వర్లు ఉన్నాయి. డోంట్ స్టార్ట్ విత్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, స్టార్ట్ విత్ క్యూఏ ఎన్విరాన్మెంట్. వై, బికాస్ నువ్వు ఇక్కడే నీకు ప్రాబ్లం వచ్చి గతంలో ఆగిపోయావు, ఇక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవ్వు నువ్వు. నేను ఆల్రెడీ నిన్ను మోడిఫికేషన్ చేసి రన్ చేస్తున్నాను కదా, ఇక్కడి నుంచే రన్ అవ్వు అమ్మా అని చెప్పాలి. అప్పుడు ఆ చెప్పటానికి మనం ఏంటంటే ఒక ఆప్షన్ ఉపయోగిస్తాం ఇక్కడ, ఇవన్నీ క్లౌడ్ ఫార్మేషన్ ఆప్షన్ లో. ఆ ఆప్షన్ గాని నువ్వు కానీ క్లిక్ చేసావంటే అప్పుడు నువ్వు ఎప్పుడైనా మరొకసారి ఇదే స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు నువ్వు ఎక్కడైతే ప్రీవియస్ లో ఆగిపోయావో ఆ ప్రీవియస్ స్టెప్ దగ్గర నుంచి రన్ చేసిద్ది స్క్రిప్ట్. అప్పుడు వెంటనే టక 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 అప్పుడు మళ్ళీ క్యూఏలో 100 సర్వర్లు క్రియేట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 100,
అంటే ఈ విధంగా అనమాట. అంటే సార్ మరి ఆప్షన్ అంటున్నారు కదా, ఏ ఆప్షన్ ఇస్తే ఇట్లా జరిగిద్ది? అర్థమైందా? ఇప్పుడు ఏ ఆప్షన్ ఇస్తే ఇలా జరుగుతుంది నాకు చెప్పండి. ఎస్, ఆప్షన్ పేరేంది? ఆప్షన్ పేరేందంటే రిటైన్. ఏం సార్ ఇట్లుందో, రిటైన్ అయింది. దాన్నే మనం ఇంకో భాషలో ఏమంటే ప్రిజర్వ్, ప్రిజర్వ్, ప్రిజర్వ్. ఎస్, రిటైన్ ఆర్ ప్రిజర్వ్. అంటే రియల్ టైం అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ చేసే కంపెనీలో కూడా ఇట్లాగే ఉంటుందా? వాళ్ళ దగ్గర రిటైన్, ప్రిజర్వ్ ఇవన్నీ మాటలు ఇంతేనా? ఇంతే, ఇంతే బాబు. మీ ఫ్రెండ్ చేసిన కంపెనీలు కూడా ఇట్లాగే ఉంటాయి. మీ ఫ్రెండ్ కంపెనీ వేరే దగ్గర నుంచి ఏం కాదు, మనం చేసే కంపెనీ వేరేదేం కాదు. అందరి ఎన్విరాన్మెంట్లో అయ్యే కనపడతాయి. రిటైన్, రిటైన్ ఆప్షన్, రిటైన్ పాలసీ. ఆ పాలసీని నువ్వు క్లిక్ చేయాలా. అప్పుడు క్లిక్ చేస్తే ఎప్పుడైతే ఆ పాలసీని నువ్వు అప్లై చేసావో ఇక్కడ, ఆ పాలసీని నువ్వు అప్లై చేసావు కాబట్టి అగైన్ మరొకసారి నువ్వు కానీ ఈ స్క్రిప్ట్ రన్ చేస్తున్నావంటే అప్పుడు ఏం చేస్తుంది క్లౌడ్ ఫార్మేషన్. నువ్వు ఈ పాలసీని ఎంచుకున్నావు కదా బాబు, దాని ప్రకారం ఎగ్జిక్యూషన్ ఇట్లా జరిగింది. అంటే ఎట్లా జరిగింది దాని ప్రకారం ఎగ్జిక్యూషన్ అంటే ఎక్కడైతే ఆగిపోయావో గతంలో అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ మళ్ళీ మొదలైపోద్ది. ఎప్పుడు నువ్వు రిటైన్ అని ఇవ్వాలా. రిటైన్ అనేదాన్ని నువ్వు క్లిక్ చేసుకోవాలి. ఎస్, సెలెక్ట్ చేసుకోవాలి. యు మస్ట్ సెలెక్ట్, యు మస్ట్ ఎనేబుల్ దిస్ ఆప్షన్, దిస్ పాలసీ. అదర్వైజ్ నీకు మళ్ళీ రాదు. ఓకే. సో అట్లా ఆ విధంగా మనకి రిటైన్ అనే పాలసీ ఉంది. ఆ రిటైన్ అనే పాలసీ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఇలా యాక్టివిటీ జరిగినప్పుడు మనకి అక్కడ ఆల్రెడీ ప్రీవియస్ గా సర్వర్ తయారైనప్పుడు మళ్ళీ మనం రన్ చేస్తే అక్కడికి వెళ్ళొద్దమ్మా దయచేసి. ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో అక్కడి నుంచి స్క్రిప్ట్ రన్ చేయి. ఎస్, రిటైన్. ఎస్, ఇది రిటైన్ పాలసీ. అంటే దట్ మీన్స్ వాట్? ప్లీజ్ కీప్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ రిసోర్సెస్, డోంట్ టచ్. అంటే డోంట్ టచ్ విత్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ రిసోర్స్, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డోంట్ టచ్. జస్ట్ స్టార్ట్ ద ఎగ్జిక్యూషన్ వాట్ ఎవర్ యూ స్టాప్ ప్రీవియస్లీ. ఎక్కడైతే నువ్వు స్టాప్ చేసావో అక్కడి నుంచి మొదలు పెట్టు అని అర్థం. ఎప్పుడు? ఇఫ్ యూ అప్లై ద రిటైన్ అనే ఆప్షన్ నువ్వు అప్లై చేసినప్పుడు. That means what? It will, if you apply the retain option, it will not disturb the existing infrastructure. It will not disturb the existing infrastructure, and it will create a resource whenever you stop. Yes, wherever you stop. నువ్వు ఎక్కడైతే స్టాప్ చేసో అక్కడి నుంచే రిసోర్స్ తయారు చేసింది. అర్థమైందా? ఇది ఇది మనం తెలుసుకోనండి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. రిటైన్ అంటే ఏంది చెప్పు, క్లౌడ్ ఫార్మేషన్ అంటారు. ఇది చెప్పడమే. రిటైన్ అంటే ఏంది, రిటైన్ పాలసీ అంటే ఏంది, క్లౌడ్ ఫార్మేషన్ లో చెప్పండి, ఇది చెప్పాలి. స్క్రిప్ట్, యాంపుల్ స్క్రిప్ట్. అర్థమైందా? అట్లా ఈ మాటలే, జస్ట్ ఈ మాటలనే నువ్వు ఒక వైట్ పేపర్ లో రాసుకో, సింపుల్ గా ఉంటది, ఈజీగా ఉంటది. అర్థమైందా? అట్లా. సో ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో పట్టు సాగుతాం. అయితే ఇక్కడ ఇంకో స్టెప్ కూడా ఉంది. ఎక్కడ? ఇక్కడే రిటైన్ అనే ఆప్షన్ ప్లేస్ లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే అది కూడా ఇంటర్వ్యూలో టచ్ చేస్తాను నేను. ఆప్షన్ కూడా కనపడింది నీకు. కానీ దాన్ని క్లిక్ చేయడం వల్ల ఏం జరిగిద్దంటే చాలా డ్రాబ్యాక్ ఉంది. దాన్ని క్లిక్ చేయకూడదు. దాన్ని క్లిక్ చేస్తే అవుట్ ఇక. అంటే ఏంది అవుట్? సరే, కొన్ని సందర్భాల్లో దాన్ని ఉపయోగిస్తాం, చెప్పలేము. మీ టీమ్ మేనేజర్ చెప్తే ఉపయోగించు, లేకపోతే లేదు. అంటే ఏంది ఆ స్టెప్ అంటే, ఆప్షన్ ఏంది, దాని పాలసీ పేరేంది? పాలసీ పేరేంది అంటే, పాలసీ పేరు ఏంటంటే ఆ పాలసీ పేరు రోల్ బ్యాక్ పాలసీ. రోల్ బ్యాక్ పాలసీ. అయ్యో ఇదేంది ఈ పాలసీ ఎట్లా ఉంది అంటే, ఆ పాలసీ పేరు అది. అర్థమైంది. ఆ ఫస్ట్ పాలసీ అది, ఇదేమో రెండో పాలసీ అనుకోండి, రోల్ బ్యాక్ పాలసీ. అంటే ఈ రోల్ బ్యాక్ పాలసీ ఏంది అంటే, రోల్ బ్యాక్ పాలసీ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు నీకు డెవలప్మెంట్ ఉంది. ఓకే, అక్కడ ఏదో రాసావు. ఓకే, అది ఒక 100 సర్వర్లు తయారు చేసి చెప్పావు. మళ్ళీ క్యూఏ ఉంది. ఓకే,
అక్కడ రాసావు ఏది స్క్రిప్ట్. ఓహో 100 సర్వర్లు అవి కూడా తయారవుతాయని అనుకుంటున్నావు. అర్థమైందా? మళ్ళీ ఇంకోటి ఏంది ప్రీ ప్రొడక్షన్. ప్రీ ప్రాడ్ ఉంది. ఓకే. ప్రీ ప్రాడ్ని మనం ఏమంటాం ఈఏటి అంటాం కదా. ఓకే. అక్కడ కొంత రాసావు. ఓకే. అది కూడా ఒక 100 సర్వర్లు క్రియేషన్ అనుకో. ఇప్పుడు జరిగినప్పుడు ఇప్పుడు ఒకవేళ ఇది డెవలప్మెంట్ సర్వర్లు క్రియేట్ అయినాయి ఒక 100 సర్వర్లు డెవలప్మెంట్ సర్వర్లు క్రియేట్ అయినాయి ఇక్కడ ఈ ప్లేస్ లో 100 సర్వర్లు డెవ్ సర్వర్లు 100 క్రియేట్ అయినాయి. ఓకే. మరి ఒక పొరపాటులో ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చేలేకే ఇక్కడ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్ అయిపోయింది అనుకో. ఇష్యూ వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, సంథింగ్ కాల్డ్ ఎర్రర్ వచ్చింది. ప్రాబ్లం 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 ఉన్నప్పుడు ఇక్కడ క్యూఏ ఎన్విరాన్మెంట్ లో ఏమైంది? ఇక్కడ సర్వర్లు తయారవుతాయా? నో, నో సర్వర్లు తయారవ్వవు. మరి అవ్వనప్పుడు ఇప్పుడు అవ్వనప్పుడు మనం మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేయాలా. అంటే నువ్వు కొన్ని కొన్ని సందర్భాల్లో పొరపాటున ఇక్కడ అంటే పొరపాటున కాదు, కొంచెం నీకు ఏదైనా గైడ్ లైన్స్ తప్పో లేకపోతే గైడ్ లైన్స్ వాళ్ళు ఇస్తే ఓకే. రోల్ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. రోల్ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. అర్థమైందా? రోల్ బ్యాక్ అనే ఆప్షన్ కానీ నువ్వు ఎనేబుల్ చేసావు, దీనిది కానీ నువ్వు సెలెక్షన్ చేసావు అనుకో దీనికి. ఇప్పుడు మళ్ళీ రోల్ బ్యాక్ అనే ఆప్షన్ నువ్వు అప్లై చేసినప్పుడు అర్థమైందా? రోల్ బ్యాక్ అనే ఆప్షన్ నువ్వు అప్లై చేసావు. ఎప్పుడైతే రోల్ బ్యాక్ అనే ఆప్షన్ అప్లై చేసావో అవునా దీనికి మళ్ళీ నువ్వు ఈ స్క్రిప్ట్ని రన్ చేసేటప్పుడు ఏం జరిగింది తెలుసా? రోల్ బ్యాక్ అంటే ఇక్కడ ఉన్న 100 సర్వర్స్ని డిలీట్ చేసి పక్కన పడేస్తుంది. అంటే ఏంది దిస్ ఈజ్ వాట్ నాన్ సెన్స్. అంటే ఏంది 100 సర్వర్లు డిలీట్ చేసేసిద్ది, రిమూవ్ చేసేసిద్ది. మళ్ళీ అరే ఇదేంది, ఇది నాన్ సెన్స్, ఇది నాకు టైం వేస్ట్ పాలసీ, పైగా నాకు ఇబ్బంది, పైగా నాకు ఎందుకు అసలు గతంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయటం. అంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? నువ్వు రోల్ బ్యాక్ అని ఇచ్చావు కాబట్టి ఇట్ ఈస్ గెటింగ్ బ్యాక్. అంటే ఏంది ఉన్నదాన్ని తీసి పక్కన విసిరి పడేస్తుంది. రోల్ బ్యాక్ అని ఇచ్చావు కదా. అంటే ఇక పెండింగ్ సర్వర్లో గతంలో అయితే రిటెన్షన్ అది రిటైన్ అనేది ఇచ్చామనుకో అప్పుడు ఏం జరిగిద్ది? రిటైన్ అని ఇస్తే ప్రిజర్వ్ అని ఇస్తే ఎక్కడైతే ఆగిపోయాం అక్కడి నుంచి మొదలైద్ది. ఇది అట్లా కాదు. ఇది మొత్తం తీసి పక్కన పడేసి అన్ని రిస్క్ లో పెట్టేస్తుంది. నేను అప్పుడు రిస్క్ లో పడేసినప్పుడు చూసుకోవాలా, అంటే రోల్ బ్యాక్ అనే ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలా. ఎస్ ఫ్రెండ్స్, ద సర్వర్స్ విల్ బి రిమూవ్డ్ ఇమీడియట్లీ బికాస్ వీ హ్యావ్ సెలెక్టెడ్ రోల్ బ్యాక్ ఆప్షన్. అర్థమైందా? అట్లా అంటే ఏదైనా ఇలాంటి స్క్రిప్ట్ గానీ ఫెయిల్ అయినప్పుడు నువ్వు రోల్ బ్యాక్ ఆప్షన్ దానికి అప్లై చేసినప్పుడు చూసినప్పుడు రోల్ బ్యాక్ ఆప్షన్ అప్పుడు వెంటనే ఏం జరిగింది? ఇలాంటి విషయాలు అంటే ఏం జరిగింది? పూర్తి స్థాయిలో తీసి పక్కన పడేసి. అర్థమైందా? అంటే నువ్వు అలాగ అప్లై చేసావు కాబట్టి. బట్ 200 సర్వర్స్ ఆల్రెడీ క్రియేటెడ్, బట్ వై డోంట్ యూ రిమూవ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? వై షుడ్ ఐ? నేను క్వశ్చన్ వేసుకుంటున్నా. వై షుడ్ ఐ? ఎందుకు నేను రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు రోల్ బ్యాక్ వద్దు, ప్రిజర్వ్కి వెళ్ళు, రిటర్న్కి వెళ్ళు. అట్లా వాడు అడుగుతాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోల్ బ్యాక్ అండ్ రిటర్న్? అదే ప్రిజర్వ్ రిటర్న్ ఏంది? రోల్ బ్యాక్ రిటర్న్ కి డిఫరెన్స్ చెప్పు అంతే. చాలా చాలా వెరీ వెరీ చిన్న కాన్సెప్ట్లు అంటే రియల్ గా చెప్పాలంటే డిపెండెన్సీ లేని కాన్సెప్ట్లు ఇవన్నీ. ఇది మన రౌట్ 53 కూడా డిపెండెన్సీ ఉంది, ఆర్డిఎస్ కి డిపెండెన్సీ ఉంది, ఇక విపిసికి అయితే పిచ్చ డిపెండెన్సీ లేకపోతే అసలు అట్లా. కానీ దీనికి డిపెండెన్సీ ఉండవు. క్లౌడ్ ఫార్మ్ ఇంతే సింపుల్. ఇదే ఇట్లాగే ఉంటాయి ఇవన్నీ సింపుల్ సర్వీసులు ఇవన్నీ. ఈ సింపుల్ సర్వీసులనే మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోగలిగితే నెంబర్ 1గా ఉంటుంది. సింపుల్ సర్వీసులే. రోల్ బ్యాక్ ఏంది, ప్రిజర్వ్ ఏంది, రిటైన్ ఏంది, అసలు క్లౌడ్ ఫార్మేషన్ ఎట్లా పనిచేస్తుంది, దేనికి పనిచేస్తుంది, నాకు ఏంటి కావాలా, అసలు క్లౌడ్ ఫార్మేషన్ అసలు AWS లో ఏంటి, అది ఒక సర్వీసు. ఆ సర్వీస్ AWS లోనే ఉపయోగిస్తాం, వేరే వేరే దాంట్లో ఉపయోగిస్తాం, ఎక్కడ ఉపయోగించడానికి లేదు. ఇక్కడ ఈ సర్వీస్ AWS లోనే ఉపయోగిస్తాం. అర్థమైందా? అట్లా అంటే మనం ఏంది రైటింగ్ ద స్క్రిప్ట్. బై రైటింగ్ ద స్క్రిప్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంతే కదా. ఈ స్క్రిప్ట్ మనం రాస్తున్నాము. ఈ స్క్రిప్ట్ రాస్తే మనకి ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతుంది ఇక్కడ, అది ఎక్కడైనా సరే.
బట్ ఎనీవే సింగిల్ స్క్రిప్టే, అది అక్కడ విషయం. సింగిల్ స్క్రిప్ట్, ఒక్క సింగిల్ స్క్రిప్ట్ ఒక క్లిక్ కొడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతుంది, మరి మామూలు విషయం కాదు కదా. అది అక్కడ దానికి ఉన్న అడ్వాంటేజ్ అది, అది మీరు గుర్తించాలన్నమాట. సో అంటే దాన్నే జనరల్ గా అంటే రైటింగ్ ద స్క్రిప్ట్, క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఇస్ దిస్? రైటింగ్ ద స్క్రిప్ట్, క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్. అందుకనే దీన్ని మనం, వాడు ఏమంటాడంటే దీన్ని ఇంకో భాషలో కూడా దీన్ని ఐఏసి అనే టూల్ కింద కూడా దీన్ని మనం రాయొచ్చు. ఐఏసి టూల్ దీన్ని చెప్పొచ్చు. ఐఏసి టూల్లో ఇది ఒక పార్టే. ఎందుకు? ఇది కూడా అంతే. ఐఏసి అంటే ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. కోడ్ అంటే స్క్రిప్ట్ నే వాడు కోడ్ లాగా పెట్టుకున్నాడు, అంతేగాని ఇది కోడ్ మాత్రం కాదు, స్క్రిప్టే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ అని అర్థమైందా? అంటే ఐఏసి కాదు, యాక్చువల్గా అయితే IIAAC జనరల్ గా ఇది భాష. ఇక మీ అందరూ ఏంటంటే షార్ట్ కట్ లో ఐఏసి అంటారు. IAAC, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. అది అసలు ఆ టూల్ పేరు అది. ఎందుకంటే దీన్ని వాడు కోడ్ లాగా అనుకుంటున్నాడు స్క్రిప్టింగ్ ని, అందువల్ల ఐఏసి టూల్ అంట. IAAC యాక్చువల్ గా దాన్ని షార్ట్ చేసేసి ఐఏసి రాశారు. ఐఏసి టూల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్, అంతే, టూల్ అనమాట. సో దీనికి ఇది యాక్చువల్ అంటే దీని టూల్ ఉపయోగించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎక్కడ తయారు చేస్తాం? ఓన్లీ AWS లోనే తయారు చేయగలం. నో అదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. వీ కెన్ క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ ద AWS ఓన్లీ. ఓకే, అలాగే ఇది ఈ టూల్ పేరేంది? ఈ సర్వీస్ పేరేంది? క్లౌడ్ ఫార్మేషన్. క్లౌడ్ ఫార్మేషన్. అలాంటిది ఐఏసి టూలే మరొకటి ఉంది కదా, టెరాఫామ్. ఎస్, టెరాఫామ్. ఇదేంది? ఇది టెరాఫామ్ అనేది AWS లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయొచ్చు, జీసీపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయొచ్చు, Azure లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయొచ్చు. ఎనీ అదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వీ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికి డిఫరెన్స్ ఇది. అంటే AWS లో ఉన్నోళ్ళు ఇది వాడతారు, ఏది? క్లౌడ్ ఫార్మేషన్. నాకు వద్దమ్మా, నాకు టెరాఫామ్ వాడినమ్మా. టెరాఫామ్ ఫ్రీ, బట్ క్లౌడ్ ఫార్మేషన్ నాట్ ఏ ఫ్రీ, డబ్బులు కట్టాలమ్మా. AWS ఇది డబ్బులు పే చేయాలి. మరి AWS లో ఏ సర్వీస్ వాడుకున్నా డబ్బులు పడతాయి నీకు, అంతే. టెరాఫామ్ అనేది ఏంది? అది ఫ్రీగా వస్తుంది, అట్ ద సేమ్ టైం అది అన్ని క్లౌడ్ ఫార్మాట్ లోకి. అంటే AWS లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలంటే ఎక్స్ప్లిషియల్లీ ఒక సర్వీస్ ఉంది. AWS లోనే ఇన్ఫ్రా కావాలి నీకు అనుకుంటున్నావు అనుకున్నప్పుడు ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ ఉపయోగించి AWS లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకో. ఆ సర్వీస్ పేరే క్లౌడ్ ఫార్మేషన్. ఇది యాక్చువల్గా AWS లో ఉన్నది. ఇది యాక్చువల్గా అట్లా వద్దు నాకు ఆల్రెడీ ఇదిగో Azure లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలా, జీసీపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలా, ఇదిగో AWS లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవ్వాలా. ఈ మూడు క్లౌడ్ ప్లాట్ఫామ్ లో తయారవ్వాలా, అప్పుడు టెరాఫామ్. సో అందుకని టెరాఫామ్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అది ఎక్కడైనా సరే మనకు వర్కౌట్ అయింది. బట్ ఇదేంది? ప్లాట్ఫామ్ డిపెండెంట్ మీరు ఎలా చెప్పగలరు? మరి అంతే కదా, క్లౌడ్ ఫార్మేషన్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎలా చెప్పగలరు మీరు? ఇది AWS లో మాత్రమే రన్ అయింది. అదే టెరాఫామ్ అనేది అట్లా కాదు, ఎక్కడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేసింది. వీ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనీ వన్ ఆఫ్ ద క్లౌడ్, బట్ బై యూజింగ్ క్లౌడ్ ఫార్మేషన్ వీ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ ఇన్సైడ్ AWS. అది నువ్వు చెప్పగలగాల, అది చాలా ఎక్సలెంట్ గా చెప్పగలగాల. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? ఎస్, వి క్రియేట్ an entire infrastructure with the help of cloud formation tool by writing a script, by writing AML script inside this. అంతే, సింపుల్, వెరీ సింపుల్. అర్థమైందా? సో ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుందన్న బకెట్ లో. బకెట్ అంటే ఏంది? ఫోల్డర్. అదే S3 బకెట్ అంటారు. ఇది S3 ఫోల్డర్. S3 ఫోల్డర్ అన్న ఒకటే, S3 బకెట్ అన్న ఒకటే. అయితే
ఫోల్డర్ అనే కాన్సెప్ట్ తీసేసి బకెట్ అని పెట్టాడు వాడు. ఫోల్డర్నే బకెట్ అంటారు. ఎందుకు? ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ పర్పస్ వి యూజ్ ద స్క్రిప్ట్. అంటే ఆటోమేటికలీ యువర్ స్క్రిప్ట్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ S3 బకెట్. అంటే ఆల్రెడీ ఉంటాయి పాత స్క్రిప్ట్లన్నీ దీంట్లోనే ఉంటాయి. దాని URL మనం తీసుకొని మనం ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తాం. అంటే దాంట్లో చిన్న మోడిఫికేషన్ చూస్తే డూ సమ్ మోడిఫికేషన్ అండ్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. ఎస్, వీ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సైడ్ AWS. దిస్ ఇస్ వాట్ క్లౌడ్ ఫార్మేషన్. చాలా సింపుల్ సర్వీస్ ఇది, ఈజీగా. సో మనం ఏం చేద్దామంటే ఒక దాన్ని తీసుకొని ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఎగ్జిక్యూషన్ చేస్తే కొంత నాలెడ్జ్ పెరిగింది మీకు. సో నాలెడ్జ్ పెరిగిన తర్వాత అట్లా ఈజీగా, అంటే యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ క్లౌడ్ ఫార్మేషన్? ఎస్, వీ హ్యావ్ అన్ ఐడియా, వీ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ ఆన్ దాట్ అని చెప్పడానికి వీలు అవకాశం. ఈజీనే, ఓకే, డెట్ ఈజీగా ఉంటుంది. సో దీని డిస్కషన్ మళ్ళీ ఇంకోసారి రేపు ఒకసారి క్లారిటీగా చెప్పగలిగితే అసలు మీకు అద్భుతంగా లోపల మైండ్లోకి ఎక్కేసింది ఫాస్ట్గా. అంటే మీరు మర్చిపోరు ఇక, అంటే అట్లా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత సమయం దీనికోసం కేటాయించి నేర్చుకోండి. అంటే క్లాస్కి వస్తున్నాము అనే ముందు కొంత ప్రిపరేషన్ చేసుకోండి. ఒక పావు గంట అట్లా హడావుడిగా రావద్దు. ఒక పావు గంట సేపు నిన్న ఏం చెప్పారు, నిన్న క్లాస్ ఏం జరిగింది, ఈ రోజు ఏం చెప్పబోతున్నారు, నిన్న క్లాస్ నాకు అర్థమైందా లేదా, అర్థం కాకపోతే ఎట్లాగా, అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని మళ్ళీ రిపీటెడ్ చేసుకొని చూడటం. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? Yes, sir. Yes, sir. Yes. చదువుతున్నారా? Sir. చదవండి, ప్రిపేర్ అవ్వండి. Yes, సో sir. స్టాప్ Yes, sir. ప్రిపరేషన్. స్టాప్. Yes, sir. మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నాం, ఫలితం ఆశించొద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్. పని చేసుకుంటే వెళ్ళు. ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నువ్వు ఎదగటానికి అది ఒక్కటే మార్గం, అంతే. పని చేసుకుంటే వెళ్ళు, డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్. కరెక్ట్గా సక్సెస్ అవుతావు. అట్ ద సేమ్ టైం ఈ రోజు నీ దగ్గర డబ్బులు ఉండలేకపోవచ్చు, ఈ రోజు నీ దగ్గర ఇంకా ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ జాబ్ వచ్చిన తర్వాత ఇబ్బందులు పోతాయి, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. బట్ జాబులు రావటానికే దృష్టి పెడుతున్నారు చాలా మంది. అట్లొద్దు. సబ్జెక్ట్ మీద దృష్టి పెడితే చాలు, జాబులు ఆటోమేటిక్ వస్తాయి. సబ్జెక్ట్ మీద, ఇది ఈ సబ్జెక్టు, అది లైనెక్స్ సైడ్ అయినా సరే వెళ్ళొచ్చు, AWS సైడ్ అయినా మీరు వెళ్ళొచ్చు, డెవాప్స్ సైడ్ అయినా మీరు వెళ్ళొచ్చు. అంతేగాని 3 నేర్చుకొని 3 బాగా అద్భుతంగా చేయాలనే ఇదేం లేదు ఎవరికి కూడా. లైనెక్స్, ఎస్, లైనెక్స్ సైడ్ వెళ్ళండి, నో ప్రాబ్లం. లైనెక్స్ అద్భుతంగా నీకు వర్కౌట్ అయితే లైనెక్స్ సైడ్ వెళ్ళు. లేదు నాకు డెవాప్స్ ఎక్సలెంట్ అనుకుంటే డెవాప్స్ సైడ్ వెళ్ళు. లేదు నాకు AWS అద్భుతం అనుకుంటే AWS క్లౌడ్ ఇంజనీర్ గా రెజ్యూమ్ పెట్టి అప్లై చేయి, ఏమైతే నో ప్రాబ్లం. AWS అంటే ఏంది మామూలు విషయం కాదు కదా, క్లౌడ్ ఇంజనీర్ అంటే. ఎస్, సో మెనీ ఓపెనింగ్స్, క్లౌడ్ ఇంజనీర్, ఓన్లీ క్లౌడ్. ఎస్. ఆ తర్వాత నాకు లైనెక్స్ లో మంచి పట్టుందంటే లైనెక్స్ పెట్టుకో, లైనెక్స్ అడ్మిన్ గా వెళ్ళు. లేదు నేను డెవాప్స్ ఇంజనీర్ గా వెళ్తానంటే డెవాప్స్ నేర్చుకో, డెవాప్స్ లో ఉన్న టూల్స్ ను పట్టు సాధించి నేర్చుకో. అట్లా అది నువ్వు ఈ సైడ్ అయినా అయితే నేనేం చేశానంటే మొత్తం కలిపి చెప్తున్నా, 1 2 3 అట్లా. నీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా 3 భాగాలకు ఇచ్చా. ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్ 1 లైనెక్స్ ఒకటి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ 2 AWS ఒకటి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ 3 డెవాప్స్ ఒకటి. అంతేగాని మొత్తం ప్రిపేర్ అవ్వమని కాదు. వాటిల్లో కొన్ని నీకు ఆల్రెడీ స్క్రిప్ట్ నేను పంపించాను కాబట్టి దాన్ని నువ్వేం చేస్తావు, కట్టించేసుకో. లైనెక్స్ వరకు చదువు, లైనెక్స్ వరకు చదివి ఆ స్క్రిప్ట్ని అర్థం చేసుకొని, ఆ స్క్రిప్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేర్చుకొని, దాని మీద ప్రాక్టికల్స్ నేర్చుకొని, దాని మీద ఇంటర్వ్యూస్ వెళ్ళటం అటెండ్ అవ్వు, సెలెక్ట్ అవుతావు లైనెక్స్ లో. లైనెక్స్ ఈజ్ నాట్ ఏ జోక్, మీరు మామూలు విషయం కాదు. లైనెక్స్ ఏదో చిన్న అంచనా అయ్యి కాకండి. సో చాలా ఓపెనింగ్స్ ఉన్న ఫీల్డ్ లైనెక్స్ అంటే. ప్లాట్ఫామ్ మొత్తం లైనెక్సే కదా. అలాగా AWS లో కొన్ని సర్వీసులు నేర్చుకో, కావాలంటే నువ్వు క్లౌడ్ ఇంజనీర్ గా సెటప్ మార్చుకో. లేదు డెవాప్స్ నేర్చుకో, డెవాప్స్ ఇంజనీర్ గా సెటప్ మార్చుకో. అట్లా. అంతేగాని లైనెక్స్, AWS, డెవాప్స్ ఇవన్నీ అంటే నీ ఫ్రెండ్కి చెప్తే ఫ్రెండే నిన్ను గందరగోళం చేసేది, ఎవరో కాదు. మీ ఫ్రెండే గందరగోళం చేస్తాడు. ఆయన ఏదో 4 టూల్స్ మీద పని చేస్తుంటాడు, నిన్ను సాగు కొడతాడు. ఇక అది అట్టరా, ఇది ఇట్టరా, అది అట్లరా, ఇక నేను రాత్రికి కూడా నిద్రపోవు. అందుకోసం ఏంటంటే నీకు తెలిసింది ఏందో నువ్వు ప్రిపేర్ అయ్యి, నీకు తెలిసింది ఏందో ఇంటర్వ్యూకి వెళ్ళి చెప్పడానికి ట్రై చేయి. ఆ ఇంటర్వ్యూలో ఆ స్టైల్ నీకు అర్థమైనప్పుడు అప్పుడు నీకు ఇదైతే. దీనివల్ల ఏం జరిగిందంటే ఒక మనిషి అయోమయానికి గురైపోయేదానో, అసహనానికి గురయ్యేదానో, ఇక వాడు చదవడు, ఏం లేదు.
ఇక ఫ్రెండ్ నేను ఫోన్లతోనే సరిపోద్ది చాటింగ్ అని. కోర్స్ ఎడిపోయిందో మనిషి ఎడిపోయాడో ఏం తెలియదు.